సహోదరుడా, ప్రభుని ఆశ్రయించుడికాక. స్నేహితులారా, ఉదయవేళ శుభోదయం మీకు. ఈ ఉదయవేళ మందిరంలో ఉండటానికి చాలా వేడిగా ఉన్నది. అయితే ఇక్కడ ఉండుటే మహిమకరమైన విషయం. కాబట్టి ఈ కూడికలో ఈ దినము కూడుకొనగలందులకు మనమెంతో ఆనందంగా ఉన్నాము. దానియేలు 70 వారాల గురించి నేను అధ్యయనం చేస్తున్నానని తెలియపరిచాను. నేను 7 ముద్దలకు వెళ్ళటానికి ముందు అది మిగతా వర్తమానానికి ముడిగట్టుకుని ఉంటున్నది. అవి వినగా 7 ముద్రలు, 7 తెగుళ్ళు, 7 బుర్రలు, 3 శ్రమలు, సూర్యునిలో స్త్రీ, ఎర్ర దయ్యాన్ని వెలుగడడం, 1,44,000 ముద్రించబడుట, అవన్నీ కూడా ఈ కాలంలోనే జరుగుతవి. ఇది మొట్టమొదటిగా తీసుకునవలసి ఉంటుందని నేను తలంచాను. ఇది వేడిగా ఉన్నది. సాధ్యమైనంత వరకు మనం ఎక్కువసేపు ఉండం అని నేను అనుకుంటున్నాను. సహజంగా ఇది సగం ఋతువు అవుతున్నది. ప్రజలు తరచుగా మందిరానికి రాని సమయం అవుతున్నది. ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి హాయిగా ఉండే ఎయిర్ కండిషన్ అంటే శీతాకాలపు శీతల వాతావరణాన్ని పుట్టించేవి గదులున్నవి వారికి. మనకు కావాలనే ఆశ ఉన్నది. అయితే ఇప్పుడు ఇది మనకు లేదు. మన తాత ముత్తాతలు అనేక మంది సూర్యుని యొక్క మండు టెండలో ఉండేవారు. ఎయిర్ కండిషన్ గది మనకు లేనందుకు ప్రజలకు క్షమాపణ గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా తలంపుడు ఎప్పుడు కూడా ఆఫ్రికాకు వెళ్తుంటవి. వారెక్కడ ఆ తుఫాన్లో ఉండి అక్కడ వారి స్త్రీలు వారి వెంట్రుకలు తమ ముఖము క్రిందకు వ్రేలాడు తీసుకుని రాత్రింబగళ్ళు అక్కడే ఉండి ఎక్కడ పండుకున్నారో ఆ స్థానాన్ని విడిచిపెట్టారు. అన్నం తినరు, నీళ్లు త్రాగరు, ఇక ఏమి చేయరు. అప్పుడప్పుడు 1-2 ప్రభు యొక్క వాక్యాలు పట్టుకుంటానికై అక్కడే ఉంటారు. ఎంతో వేడిగా ఉండే మెక్సికోను గురించి నేను తలస్తూ ఉంటాను. నేను యాంత్రికంగా శీతల వాతావరణము చేయబడిన గదిలో నేనుండి విసనగర్ర విసురుకున్నటకు నేను ప్రయత్నం చేసేవాడను. అదెంతో వేడిగా ఉన్నది. కూర్చోటానికి ఎటువంటి స్థలము లేని ఆ పెద్ద రంగస్థలానికి ప్రజలు ఉదయం 9 గంటలకు వచ్చుట నేను చూశాను. నిజంగా వ్యాధితో ఉన్నవారు, క్యాన్సర్తో, కణితి జబ్బులతో చావుతూనున్నవారు, వ్యాధులతోనున్న పిల్లల గల తల్లులు, చావుతూనున్న చిన్న పిల్లలు మొదలగువారు బొబ్బలెత్తుతున్న ఆ ఎండ వేడిమిలో ఎక్కడా ఎటువంటి నీడ లేకున్నప్పటికీ అక్కడే నిలబడి ఉన్నారు. ఒకరినొకరు అలాగే ఆనుకుని ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఒక్క అనువాదకుని ద్వారా 30 నిమిషాల ప్రసంగం వినటానికి కొరకై, ప్రభు కార్యాల సూచన కొరకై అక్కడే నిలబడి ఉన్నారు. పెద్ద బరువైన బట్టలు తొడుక్కొని అక్కడే కూర్చొని ఎదురు చూస్తుంటారు. వాటిని వారు చలికాలంలోనూ ఎండాకాలంలోనూ కూడా ధరిస్తారు. ఆ తర్వాత అడవుల్లో పడి ఉన్న వారిని కూర్చి ఆలోచన చేస్తూ ఉంటాను. వారు ఏ విధంగా కదలలేకున్నటువంటి వారిని అక్కడికి తీసుకుని వచ్చేది. ఇండియాలో వారొక కుప్పగా కూర్చుంటే మరొకరు దానిపైన కూర్చుంటారు. ఆ పైన మరొకరు కూర్చుంటారు. కుష్ఠ వ్యాధితో మరే ఇతర జబ్బులతో అలా కూర్చుంటారు. వారిని ఆ విధంగా వీధుల్లో గుండా లాక్కుని తీసుకుని వచ్చి మంటలెత్తి బొబ్బలెక్కిపోతున్న ఆ వేసవి ఎండలో పండబెడతారు. తుఫాన్లో, మెరుపుల్లో, తలుక్కుల్లో అలాంటి వారులే ఉంటారు. అలాంటి వారు ఉంటారు. అక్కడే ఆ ఎండలో, తుఫానులో అక్కడే ఉంచుతారు. కదలరు, లేక నెపాలు చెప్పరు. అప్పుడప్పుడు వారి ఆత్మల కొరకు ఒక్క మాటను పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు. అలాగైతే మన తలపైన కప్పుండి ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు ఎందుకు ఈ ఉదయం మనం క్షమాపణ కోరాలి? అందును గురించి మనం నెపాలు చెప్తే మనం ఎందుకు సిగ్గుపడకూడదు? కొంచెం కాలం క్రితమే దక్షిణ సముద్రంలోని ఒక ద్వీపకల్పంను గురించి నాకు గుర్తొస్తుంది. అక్కడ ఆ రాత్రి నేను ఒక కూటమి జరిగించాను. ఒక తుఫాను వచ్చినది. అలాంటి వానగాలి నేనెన్నడూ చూడలేదు. అలా ఒక మెరుపు వెంబడి మెరుపు దేశాన్ని కుదింపు చేసినది. ఎంతటి గాలులనగా అలా చెట్లను నేలను కూల్చేసినవి. నేను తలంచాను, నా సూటు తీసివేస్తే బావుండే అని అనుకున్నాను. ఎందుకంటే అక్కడెవరూ లేరు కనుక. కొద్ది క్షణాల్లో ఒక చిన్న కారు తలుపు వెనుక వచ్చినది. వెళ్ళటానికి తయారవుటకై ఒకరు తలుపు తట్టారు. నేనెక్కడ అబ్బాయితో అన్నాను, అతడు ఆంగ్లం మాట్లాడగలడు, ఎవరైనా క్రింద ఉన్నారా అని నేను అడిగాను. అన్నాడతడు, ప్రజలు అడ్డుగా ఉన్నారు కనుక నీవు నగరంలోనికి వెళ్ళలేవు. ఒక పెద్ద బాల్ పార్క్ అది. ప్రజలు అక్కడ ఆ విధంగా ఉన్నారని నీ అర్థమా అని అడిగాను. ఈ తుఫానులోనా అని నేను అడిగాను. అతడు చెప్పాడు, దేవుని గురించి వారు వినాలని ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ స్త్రీలు, యవ్వన స్త్రీలు, యవ్వనమైన
ఆడపిల్లలు కత్తులతో పొట్లాటం కాదు, నవ్వుకోవడం కాదు, చూయింగ్ బంక టపుక్కున ఊయటం కాదు, అబ్బాయి స్నేహితులతో ముచ్చటాట్లం కాదు. ప్రతి వాక్యమును వారు అలా పట్టుకుంటారు, కదలరు, అలాగే కూర్చొని వింటారు. అలా వేదిక పిలిపిచ్చామా, వేల మంది నిలబడతారు. ధారాళగా కళ్ళ వెంట నీళ్లు ఖర్చుకుంటూ, వారి ఆత్మలకు కనికరాన్ని అపేక్షిస్తూ వారి చేతులు దేవుని వైపు ఎత్తి ఉంచుతారు. యవ్వన బాలురు, యవ్వన బాలికలు, 17-18 సంవత్సరాల వయస్కులు. ఇప్పుడు పెద్దవారికి వినిపించడానికి అదొక విధంగా కష్టతరంగా ఉంటున్నది. అవునా? అది అందరి గురించి మనకు ఫిర్యాదులు లేవని తెలియబడుతున్నది. దేవునికి ధన్యవాదాలు. అవునండి, అమెరికా వారి వలె మనమంతా నాగరికతతో ఉండాలనుకుంటాము. అయితే మనం ఆ విధంగా కాము. కనుక మనం ఏమి కలిగి ఉన్నామో అదే చేద్దాం. నేను ఒకటి గమనించిన ఒక చిన్న విషయం ఉన్నది. తిరిగి మందిరములో నేనది చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి బైబిల్ ఉన్నవి? మీ చేతులు పైకెత్తండి. మంచిది. మనం ప్రార్థించక ముందు కీర్తనలు 99 తీద్దాం. సంవత్సరాల తరబడిగా మనం ఇది చేస్తూ ఉంటాం కదా సోదరు నెవిల్? అవునో కాదో నాకు తెలియదు. ఈ ఉదయం కీర్తన నీవు చదివావా? లేదు. కీర్తనలో ఒకటి సభలోని వారు చదవాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయం వర్తమానాన్ని, వాక్యాన్ని ధ్యానం చేస్తూ నా పఠన గదిలో కూర్చుని ఉన్నాను. నేను అనుకున్నాను, అందరూ కలిసి కీర్తనలు చదవటం మంచిది అని అనుకున్నాను. నేను అది ఎక్కువగా ఇష్టపడతాను. నేను కొంచెం ఆలస్యం కావడానికి కారణమేతనగా ఎంతో దూరం నుండి నాతో వారు మాట్లాడారు. అది చైన్ నుండి నేను అలా వచ్చుటకు అది కారణమవుతుంది. ఈ కీర్తన మనము త్రిప్పుతూ ఉండగలని నేను చేయవలసినవి కొన్ని ప్రకటనలు ఉన్నవి. ఇప్పుడే అవి నాకు ఇచ్చారు. అది కీర్తనలు 99. ఇక ఇక్కడి నుండి మందిరంలోని కూటములు, బయట కూటములు, అలాంటి వాటిని గూర్చి జెఫర్సన్విల్లోని కార్యాల నుండి వెలువడతవి. ఎవరైనా గాని కూటాలను గూర్చి తెలుసుకోవాలని ఆశపడితే తప్పక దాఖలు చేసుకోవాలి, లేదా వారి పేర్లు, వారి చిరునామా ఇచ్చి ఈ రాత్రి కూటము ముగిక ముందు వేదిక యొద్ద ఉంచాలి. నీవు కూటమునకు హాజరు కావటానికి నీకు సకాలంలో ఏర్పాట్లు చేయబడతవి. అది ఇక మున్ముందు మనం ఎక్కడెక్కడ కూటములు జరుపబోతున్నవని తెలుసుకోవాలని ఆశించితే అక్కడ కార్యాలయంలో ఒక పద్ధతి ఏర్పాటు చేశాము. అది నీ పేరు, నీ యొక్క చిరునామా ఇక్కడ పెట్టు. నీకు ముందుగా ఒక కార్డు పంపుతాము. తద్వారా ఎక్కడ కూటాలు జరుగుతున్నవో నీవు ఎరుగుతావు. ఒకవేళ అక్కడ విషయ సూచికలు ఇంకా ఏవో నీకు ఒక తరుణం దొరుకుతున్నది. గమనించు, అక్కడి నుండి వచ్చిన కార్యాలయ స్థానము నీకు లేకపోతే ఒకరు ఇది చెప్తారు, ఇంకొకరు అది చెప్తారు. నీవది పొందుకోలేవు. అవును కదా? కాబట్టి మీ పేరు, చిరునామా వ్రాసి ఇక్కడే పెట్టండి. బిల్లీ పాల్ అది తీసుకుని అది ఇస్తాడు. ఇంకా ఈ విధంగా అడిగారు, సహోదర్ బ్రహ్యామ్, ఆత్మ వివేచనకు స్వస్థత కూడకలు మందిరంలో ఏవైనా ఉన్నవా అని. లేదు. ఆత్మ వివేచన మరి ఒక బోర్డు ద్వారా ఇవ్వబడుతుంది. మనకి ఇక్కడ సహోదరుడు నెవిల్ ఇప్పుడున్నాడు. అతడు ప్రవచన వరము కలిగినవాడు. ఆ ప్రవచనాలు రోగుల మీద, వారు తెలుసుకోవలసిన విషయాలు వారు తెలుసుకోకున్నట్లయితే అవి చేయుట. మనకి సహోదరుడు హెగిన్ బాదం ఉన్నాడు. అతడు ఒక ధర్మకర్త. బోర్డుకి ఎంతో నమ్మకంగా సేవ చేశాడు. ఈ ఉదయం నాకు కనబట్టలేదు. అయితే అతనికి భాషల వరం ఉన్నది. ఇంకొక చిన్న స్త్రీ, ఆర్గన్ బ్రైట్, ప్రేమైన సహోదరి, ఆమె భాషలకు అర్థం చెప్పు వరము కలిగి ఉన్నారు. ఈ వర్తమానాలు దేవుని యొద్ద నుండి వచ్చినవని రుజువవుతున్నవి. ఎందుకంటే వాస్తవంగా అవి క్రమము లేనివి కావు కదా, అవి క్రమములో పెట్టబడినవే. ఈ వరములు ప్రోగు చేసుకుంటా ప్రారంభించకనే నేరుగా దాన్ని సంఘములో ఉంచబోతున్నాము. అది చేయటానికి త్వరలో నేను వాటిని చూస్తాను. తద్వారా ప్రభు యొక్క క్రమ ప్రకారంగా కూటములు జరుగుతవి. అవి మంచిగా, యోగ్యతగా మనం జరిగించగలుగుతాము. ఇక్కడ నా ప్రియమైన వారు శ్రీమతి ఓట్స్ ఇక్కడ మైక్రోఫోన్ తగిలించుకొని ఉన్నారు. కూటములోని వర్తమానం టేప్ చేసుకుంటూ కొరకై ఆ వర్తమానంలో అలాగే తీసుకొని అవి వ్రాసి అవునో కాదో అని తెలుసుకుంటానికి తలంపు కలిగి ఉన్నారు. చూశారా? ఆ విధంగా ఆమె వాటిని పరీక్ష చేస్తారు. శ్రీమతి ఓట్స్
ఒక నమ్మకమైన స్త్రీ అని నాకు తెలుసు. చెప్పిన అనేకమైనవి జరుగుతున్నవని ఆమె నాకు చెప్తుంటుంది. అందుకే మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాము. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎంతటి విశ్రాంతి దొరుకుతుందో కదా. ప్రవచన సంబంధమైన ఆ ఆత్మ వివేచన నన్ను కన్నీళ్లు కార్చినట్లుగా చేస్తున్నది. కనుక తద్వారా దేవుడు నాకు కొంత విశ్రాంతి పంపించాడు. ప్రవచనము ద్వారా, భాషలు మాట్లాడు ద్వారా, ప్రవచనానికి అర్థం చెప్పుడు ద్వారా. అంటే ప్రవచనం, భాషలు మాట్లాడటం, ప్రవచించడం, రెండు రకాలైన వారు ఉంటారు. ఒకరు మాట్లాడుతున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్న దానికి ఒకరు అర్థం చెప్తున్నారు. అది నిజంగా ప్రవచనమే. అది ప్రతిదినము మనకున్నది. కూటమిలో ప్రార్థన వరుస ఉన్నప్పుడెల్లా అది మనకున్నది. వరమును గుర్చి అప్పుడు అడగటం ఒకటి నాకు ఉన్నది. అవును, నేను ఇంకా అది కలిగే ఉన్నాను. అయితే నేను ఎలాగో అది వాడుతున్నానో ఆ విధంగానే నాకున్న ప్రత్యేకమైన పర్యవేక్షణలో వెనకాల ఉన్న ప్రకటన బోర్డులో మీరు పొందుకుంటానికై వారొక్కడ దాన్ని పెట్టి ఉన్నారు. నా బిడ్డ అయిన బిల్లీ పాల్ ద్వారా మీ సమయాన్ని వరుసలో ఉంచి అనుమతి పొందుటకొరకై అవి అక్కడ పెట్టబడి ఉన్నవి. ఇక్కడ గాని, కూటమైన తర్వాత కానీ, బయట సువార్త పొలములో ఎక్కడైనా బిల్లీ పాల్ ఇచ్చే చిన్న కార్డు మీరు కలిగి ఉండవలసినదే. జీవితంలో అర్థము చేసుకున్నది ఏదైనా మీకున్నట్లయితే అట్టి దాని నుండి బయటపడటం మీకు చేత కాకపోతే, మరి ప్రభు యొక్క జ్ఞానాన్ని మీరు వెతికినట్లయితే, అలాగైతే నా కుమారుడైన బిల్లీ పాల్ని కలవండి. అతడు కార్యనిర్వాహకుడు. అతడు తేదీ సమయం వేసి చిన్న కార్డు మీకు ఇస్తాడు. అది తర్వాత మనకు ప్రత్యేక పర్యవేక్ష సమయాల్లో మనం ఒకరినొకరు కలిసినప్పుడు నీవు నేను అప్పుడు అది అక్కడే ఉంటున్నది. ఒకవేళ వారు స్త్రీలు వచ్చినట్లయితే నేను నా భార్యతో కలవండి. మేము తెలుసుకుని ప్రభు సహాయం వెతికి మీరు ఏమి చేయాలో ఆయన అడుగుతాము. మరి ఇతరమైన విషయాల్లో, చిన్న చిన్న అంశాల్లో సహోదరు నేవిల్, సహోదరి ఇగినిబోధం మరియు సహోదరి అర్గన్ బ్రైట్కు, ఇంకా ఇక్కడ సంఘంలో నుండి భాషలు మాట్లాడే వారికి, భాషలు అర్థం చెప్పు వారికి అప్పజెప్పబడుతుంది. కాబట్టి మనము యాత్రలో ఉన్నవారి వలె ఉన్నాము. ఎత్రో అని అనుకుంటున్నాను. అతడు ఒక దినాన మోషేతో మనము కొంతమంది పెద్దలను తెలుసుకుందాం అని అన్నాడు. మోషే పై నుండి దేవుని ఆత్మ తీయబడి 70 మంది పెద్దల పైన పెట్టబడినది. వారంతా ప్రవచించారు. అయితే కఠినమైనది, ముఖ్యమైనది మోషే యుద్ధకి తేబడినది. మనం ఇప్పుడు మోషే కాదు, ఈ పెద్దలము కాదు. అయితే వాగ్దాన దేశాన్ని నడిపిస్తున్న యెహోవా దేవుడే, ఆ దేవుణ్ణే, ఆ అగ్ని స్తంభాన్నే మనం సేవిస్తున్నాము. ఆ తర్వాత మరికొన్ని కూటాలలో ఆత్మ వివేచన వస్తుండుట, అది నాకు తరుణం ఇవ్వబడినది. తర్వాత నేను చదివి ప్రార్థించి రాబోతున్న దినాల్లో ప్రత్యేక పర్యవేక్షణలో వాటి కొరకై సంసిద్ధము కండి. జ్ఞాపకపుచ్చుకోండి, బిల్లీ పాల్ బ్రహాం మన సువార్త పిలుపు కార్యనిర్వాహకుడు. ధర్మకర్తల ద్వారా ప్రకటనల బోర్డు వెనక అక్కడ పెట్టబడి ఉంటుంది. ప్రజలు బయటికి వెళ్తున్నప్పుడు ప్రకటనల బోర్డును చదవమని, ప్రజలకు చెప్పమని ఇక్కడ నాకు ఒక ప్రకటన వినతి ఉన్నది. ఇప్పుడు ఈ ఉదయం మనకు గొప్ప పాఠం ఉన్నది. ఈ రాత్రి దానికే కొనసాగించుటకు ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుచిత్తమైతే రాబోతున్న ఆదివారం మరొకటి అందులోనికి వెళ్దాం. అదెంత నిగూఢమైనదో నాకు తెలియదు. నేనెంతో చదివి ఉన్నాను. అది ఇంకా నాకు మర్మంగానే ఉన్నది. కనుక నేను ప్రభుపైనే ఆధారపడుతున్నాను. ఇప్పుడు మనం బైబిల్లో 99వ కీర్తన తీద్దాం. నేను మొదటి వచనం చదువుతాను, సభికులంతా 2వ వచనం చదవండి. ఆ తర్వాత మనమందరం కలిసి ఆఖరి వచనం చదువుకుందాము. మనము కొనసాగిద్దాము. నేను మొదటిది, సభలోని వారు 2, నేను 3వది, సభలోని వారు 4వది. ఆఖరి వచనం మనమంతా కలిసి చదువుకుందాం. దేవుని వాక్యం చదువునప్పుడు మనమంతా నిలబడదాము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనముల వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడైయున్నాడు, భూమి కదలును. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచియున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించున్నావు. మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదం పీఠం ఎదుట సాగిలపడుడి.
ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకుల్లో మోషే అహరోను నుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడాను. వారు ఆయన శాస్త్రముల అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియల బట్టి ప్రతీకారము చేయుచుని వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడివైతివి. మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సగిలపడుడి. మనం తల వంచుకుందాము. నిజముగా ప్రభువా, ఈ వాక్యములు వ్రాయబడి ఉన్నవి నీ యొక్క దాసుని దావీదు ద్వారా నీ కొరకైన ఒక కీర్తనలు లిఖించబడినవి. నీవు కెరూవుల మధ్య నివాసము చేయువాడవు. నీవు పరిశుద్ధుడవు. నీ పర్వతము పరిశుద్ధమైనది. ప్రభు అయిన యేసు రక్త ప్రోక్షణ మా హృదయాలపై చిలకరింపబడి మేము నీకు సమీపంగా చెరుదుము కాక, శుద్ధమైన మనస్సాక్షితో నిరీక్షణ విశ్వాసములతో మా ప్రభు యొక్క సన్నిధానమునకు మేము వచ్చుచున్నాము. ఇక్కడ ఉన్న సభికులందరూ ఈ ఉదయం భయభక్తులతో ఉందురు కాక. మా గ్రహము కొరకై మా చెవులు తెరవండి. ఈ ఆఖరి దినాలలో నీ యొక్క సన్నిధానములో మేము ఎలాగో ప్రవర్తించాలో జ్ఞానము ద్వారా మాతో మాట్లాడండి. ఎన్ని సంవత్సరాలన్నిటిలో దాచబడి ఉన్న ఈ రహస్యాలను మాకు బయలుపరచమని మా దేవుని మేము అడుగుతున్నాము. బహు గంభీరమైన గౌరవప్రదమైన వాక్యములను మేము సమీపించుచుండగా అలాగూ చేయండి. నీవు భూమిపైన ఉన్నప్పుడు నీవిలాగున మాట్లాడుతవి, చదువువాడు గ్రహించుడు కాక అని. కనుక ప్రభువా, ఎంతో అపేక్షతో నీ జ్ఞానాన్ని వెతుకుతూ నీ యొద్దకు వచ్చుచున్నాము. ఏమి చెప్పాలో ఎరుగున వారమే వచ్చుచున్నాము. కొన్ని లేఖనాలు ఇక్కడే క్రమములో పెట్టుకుని నిండారుగా నీ మీదనే జవాబు కొరకు ఆధారపడిన వారమై వచ్చుచున్నాము. మరొక ఉద్దేశము కొరకు కాదు. అయితే మేము జీవిస్తున్న కాలాన్ని ఎరుగుట కొరకు మా ముందున్న ఘనమైన కార్యాలను మేము సంశుద్ధపడు కొరకు వచ్చి ఉన్నాము. ప్రభువా, వాటిని మాకు దయచేయవా. ఏ విధంగా ప్రార్థించాలని మాకెవరైతే నేర్పియున్నారో ఆయన నామమున పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యమొచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్ము తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. కూర్చోండి. ఇప్పుడు ఎవరైనా తమ కోట్లు తీసివేయాలని అనుకున్నట్లయితే మీ ఇష్టం. గోళ్ల ప్రక్కన ఎవరు నిలబడి ఉన్నారు? మీ కాలు నిప్పైతే మీరు కదలటకు స్వతంత్రులై ఉన్నారు. చిన్నపిల్లలు వారి గదులకు వెళ్లాలనుకున్నట్లయితే లేదా వారిని విడిచిపెట్టారా? సంఘ కాపరి చెప్తున్నారు, గదుల నిండా గుంపులున్నారు. కాబట్టి చిన్నపిల్లలకు ఆదివారం బడి లేదు. మీ చిన్నపిల్లలు మాతో సహకరిస్తే అది మాకెంతో సంతోషం. ఎందుకనగా బహు గంభీరమైన వర్తమానాన్ని ఈ ఉదయం మనము ఆరంభించబోతున్నాము. కాబట్టి అది మీ తల్లిదండ్రులకు అది ఒక మేలవుతున్నది. అది మీరు ఇక్కడ ప్రేమించు ప్రియులకు, చిటు చివరికి మీ చిన్నవారికి. కాబట్టి మనం దాన్ని ఎంతో భయభక్తులతో సమీపిద్దాము. ప్రభుచితమైనట్లయితే దానియేలు యొక్క 70 వారములు అను అంశాన్ని ఈ ఉదయం మనము తీసుకోబోతున్నాము. చెరలో ఉన్న దానియేలు ఇంకా అతని భవిష్యత్తుని గూర్చి అతనికి ఉపదేశించుట కొరకై ఎగిరి వచ్చిన గబ్రియేలు అను దాన్ని గూర్చి ఈ ఉదయం మనం మాట్లాడుకోబోతున్నాం. దానియేలు ప్రార్థనలో ఉండగా దేవదూతయగు గబ్రియేలు అతనికి ఉపదేశించుటకు అతని యొద్దకు వచ్చాడు. నేనీ రాత్రి అతని దర్శించడం గల 6 కారణాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకొరకై గబ్రియేలు వచ్చానో 6 వేరు అంశాలు తీసుకుందాం. తరువాత ఆదివారం ప్రభుచితమైతే 7 సంఘకాలాల సమయమును కారణమును నేను పెట్టాలనుకుంటున్నాను. అవి ఏ కాలాల్లో ఉన్నవో, మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామో అది ఎరగటానికి కొరకై. అది ప్రభుచిత్తమైతే ఆ తర్వాత ఆదివారం ఉదయం. దీనికి కారణం ఇది. గత కాలపు కొన్ని వర్తమానాల నుండి కొంత వివరణను లేక నోట్స్ను నేను తెచ్చుకున్నాను. ఈ ఉదయం నేను దాన్ని కొంచెం పైన ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ టేప్ మీద ఉంచబడి
ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా దాన్ని కొంచెం ప్రక్కన ఉంచుటకు కారణమేంటంటే బహుశా వారు మొట్టమొదట వినుచుంటే కావచ్చు. నేను ఒక దాన్ని వివరణ ఇస్తున్నప్పుడు నా భావం ఏదో వారు అర్థం చేసుకోలేకపోవచ్చును. ప్రకటన పుస్తకమును గూర్చి, యేసుక్రీస్తు ప్రత్యక్షను గూర్చి నెలల తరబడిగా మనం పఠనం చేస్తున్నాము. సంఘ కళల గూర్చి, సంఘ కళల్లోకి మనం వచ్చున్నాము. ప్రకటన గ్రంథములోని మొదటి 3 అధ్యాయాలు సంఘకాలాలు. అటు తర్వాత యోహాను కొనిపోబడి ఇక నుండి జరగనయున్న సంగతుల గురించి చూయించబడెను. 6వ అధ్యాయంలో తిరిగి అతడు భూమి మీదకి వచ్చాడు. 6వ అధ్యాయంలోని 1వ వచనం మొదలు 19వ అధ్యాయంలోని 21వ వచనం వరకు జరుగు విషయాల చూచుట కొరకై అతడు వచ్చాడు. ఇక్కడనే ముద్రలు, తెగుళ్ళు, శ్రమలు, మిడతలు వచ్చుచుండటం జరుగుతుంది. సూర్యునిలోని స్త్రీ, ఎర్రటి ఘటసర్పము, త్రొసివేయబట్టం, 1,44,000 మంది ముద్రించబట్టం, ఇంకా ఇవన్నీ. ఇది ఈ వారం అద్భుతకరమైన పఠనమవుతుంది. నిన్న రోజంతా కూడా చదువుకుంటూ గదిలో నుండి నేను బయటికి వెళ్ళలేదు. అది కొంచెం కాలం క్రితము ఆ పాతకాలపు వారు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు అని అనుకుంటున్నాను. నేను చెప్పాను, దానియేలు 70 వారములు ఇక్కడే ఉన్నవి. అయితే అది వివరించడానికి నేను ప్రయత్నం చేయటం లేదు. అయితే ఈ సమయంలో దేవుని కృపను బట్టి దేవుని ఎదుట నేను ప్రజలకు అది తెచ్చుట కొరకై నేను ఆయన కృపను కొరుకున్నాను. ఇక్కడ నాకు తెలియని వాటిని ఒక్కటి కూడా నేను ఇక్కడ తెలుసుకుంటున్నాను. ఆ తర్వాత నేను డాక్టర్ లార్కిన్స్ పుస్తకము, డాక్టర్ స్మిత్ పుస్తకము, డాక్టర్ స్కోఫెల్డ్ పుస్తకము చదువుతూ ఉంటేని అన్ని చోట్ల నుండి ఉన్న పలు విధాలైన వివరణ గురించి అయినప్పటికీ కూడా అది సరిదిద్దుటకు వాటిని నేను కలుపు చేయలేకపోతున్నాను. గమనిస్తున్నారా? కనుక ఈ వారంలో కొన్ని పురాతన కాలంలోని నక్షత్ర శాస్త్ర సంబంధమైన క్యాలెండర్లు, సమయాలు, వాటిని తెలుసుకుంటూ కొరకై కెంటకీలోని గ్రంథాలయాలను దర్శించుటకు నేను పథకం చేసుకుంటున్నాను. పురాతన కాలాలు ఎన్ని తీసుకోగలను గ్రంథాల నుండి నేను తీసుకుంటాను. నేను ఏదేది చిన్నది చేయగలుగుతానో అది నాకు బయలుపరచడం కొరకై విధేయతతో నా నమ్మకము యేసుక్రీస్తులో ఉంచుతాను. ఎందుచేతనంటే ఇది నాకు తెలుసు, అది నాకు తెలుసు అని నేను చెప్పడానికి ఆశపడను. నా హృదయం ఆయనకు తెలుసును, నా మాటలు ఆయన వింటున్నాడు. అయితే ఆయన ప్రజలను వివేకవంతులుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకని అది ఆయన నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఇంకా నాకు తెలియదు, కానీ రాబోతున్న వారం కొరకై నేను ఆయన మీద ఆధారపడుతున్నాను. రాబోతున్న ఆదివారం కొరకై. ఎందుకంటే రానున్న ఆదివారానికి గంభీరమైన భాగం ఉంటున్నది. ఆ 70 వారముల స్థానాన్ని తెలుసుకుంటానికి ప్రతిదానికి ఒక వ్యత్యాస స్థానం ఉన్నది. నీవచ్చేస్తే నీవదంతా కలగలుపు చేస్తావు. వారు సరిగా రారు, సరిగ్గా వారు దాన్ని నమోదు చేయరు. అది నేను చేయలేను. కాబట్టి నేను దాన్ని క్రమంగా పొందుకోలేను. అయితే దాని కొరకై ప్రభు మీద నేను నమ్మకముచ్చుకుంటున్నాను. ఒక్కసారి సొలొమోను ప్రభు అయిన దేవుని తనకు జ్ఞానము దయచేయమని అడిగి ప్రార్థించడం నాకు జ్ఞాపకమున్నది. తనకై కాదు, దినములు పొడిగించమని కాదు, దీర్ఘాయునివ్వమని కాదు, ఐశ్వర్యమును కోరి కాదు, అయితే దేవుని ప్రజలకు న్యాయము తీర్చుట అది ఎరుగుట కొరకు జ్ఞానము కావాలని అడిగాడు. దేవుడు ఆ ప్రార్థనని గౌరవించి ఆ జ్ఞానాన్ని సొలొమోనుకు దయచేశాడు. ఎందుకంటే అది ఆయన ప్రజల కొరకు కాబట్టి. అందుకని ఈ 70 వారముల భావమేదో తెలుసుకుంటానికి నేను దేవుని అడుగుతున్నాను. ఎందుకనగా మనము జీవిస్తున్న కాలానికి ఇది ఖచ్చితమైన క్యాలెండర్ అవుతున్నది. అందుచేత నేనది ఎరగవలసి ఉన్నది. నా కొరకు కాదు, ఆ ప్రకారం నేనది ఎరగవలసి ఉన్నది. ఆ విధంగా ఉన్నదని నేను ఎప్పుడూ చెప్పట్లేదు. నా కొరకు కాదు, ఎందుకంటే అది నా కొరకైతే అవసరం లేదు. నేను ఎరగవలసి ఉన్నది. ఎందుకనగా మనం ఎక్కడ జీవిస్తున్నామో, ఏ కాలములో మనమున్నామో నేను ఎరగవలసి ఉన్నది. తరువాత అది అనుగ్రహించబడినది కూడా నాకు తెలుసు. రకరకాలైన వారు దాన్ని లెక్కించారు. గత కాలములో వారిది పొందుకున్నారు. నేను చదువుతూ ఉంటేని ఒకడు 1919లో అదంతా ముగిసినట్లుగా దాని అతను పొందుకున్నాడు.
అంటే దానియేలు యొక్క 70 వారములు. అది అలాగూ కాదు. కనుక 70 వారముల తర్వాత 70 వారముల తర్వాత అదంతా ముగించబడుతున్నది. కాబట్టి మనము సత్యం ఎరగవలసి ఉన్నది. సత్యాన్ని తెలవమని నేను దేవుని అడుగుతున్నాను. దీన్ని బలపరచుటకు వెనక్కి వెళ్దాం. వెనక్కి దాన్ని కూర్చి నేను మరలా ఉచ్చారణ చేయాలనుకుంటున్నాను. కాబట్టి అందుచేత నేను కొద్దిగా వివరణ పట్టికను గుర్తుపెట్టుకున్నాను. 5వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో ప్రజలు అర్థం చేసుకుంటారు. మొదటిగా ముందు ఇది చేయకముందు నేను దాన్ని దాటవేస్తున్నాను. కాబట్టి మీరు 4వ దాని నుండి పొందుడు కొరకు జ్ఞాపకం. 3వ లౌకిక సంఘకాలము. సంఘము లౌకిక సంఘకాలముతో ముగింపులో ఎత్తబడుతుంది. దాని గురించి నా భార్య కొద్దిగా వివరించ ప్రయత్నం చేశాను. రకరకాలైన నిఘంటువులు ఇతరత్రా సంపాదించుకోవాలని అనుకున్నవన్నీ సంపాదించాను. నా కుమార్తె బెక్కీ కూడా నా యొద్ద ఉన్నది. వారు నాకు జవాబు చెప్పలేదు. బైబిల్ నిఘంటువు నా వద్ద ఉన్నది. నాకు గ్రీకు నిఘంటువు పాతది ఉన్నది. నాకు వెబ్స్టర్ ఇతరత్ర నిఘంటువులు నేటి నవీనమైన నిఘంటువులు నా యొద్ద ఉన్నవి. ఏ విధమున కూడా ఏ ఒక్కటి జవాబు ఇవ్వలేదు, మాటలు తెలియచేయలేదు. నా భార్య అడిగినది, మన ప్రజలు పేదవారు, మనవలే అనేకులు అవిద్యాపరులు, అలాంటిది ఎలా అర్థం చేసుకోగలుగుతారు? దేవుడే జవాబిస్తాడు అని నేను చెప్పాను. అది అంతటి సమస్యాపూరితమైనప్పటికీ కూడా దేవుడు దాన్ని విరగ్గొట్టి సాధారణమైనదిగా చేస్తాడు. ఎందుకనగా ఆ ప్రజల్లో కొందరు ఆశ కలిగి ఆ దినము కోసరం, ఆ ఘడియ కోసరం ప్రార్థిస్తున్నారు. మరియు మన నేత్రాలు ఆకాశం వైపు ఉన్నవి. ఆయన రాకడి కొరకై మనం కనిపెడుతున్నాము. ఆయన తప్పక మనకు చూయిస్తాడని నా నిశ్చయం. ఆ దినము గూర్చి, ఆ ఘడియను గూర్చి అది చెప్పదు. ఎందుకనగా ఏ నరునికి అది తెలియదు. అయితే మనము జీవిస్తున్న వారములోని దినాన్ని అది తప్పక తెలియచేస్తున్నది. మనం అది పొందుకుంటాం. సంఘం తర్వాత 4వ అధ్యాయంలో యోహాను ఎత్తబడ్డాడు. యోహాను వెళ్ళిపోతూ సంఘం యొక్క సంపూర్ణ కాలాన్ని అతడు చూశాడు. అక్కడే నేను ఒక క్షణం ఆగాలనుకుంటున్నాను. అది ఇదనగా అనేక మంది ఒక ఘనమైన, భీకరమైన, శక్తివంతమైనది అన్యుల కాలంలో జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. అది నిజంగా తప్పు. సంఘకాలము అన్య జనముల పాలనలో ఉన్నటువంటి అదంతా సంభవిస్తుంది. అది ప్రకటన 1 నుండి 3వ అధ్యాయము కలుపుకొని అందులో లిఖితమై ఉన్నది. ఆ తర్వాత సంఘం ఎత్తబడి కొనిపోబడుతున్నది. మిగిలినది 19వ అధ్యాయం వరకు. సంఘము కొనిపోబడిన తర్వాత యూదా జనాంగానికి ఏది జరుగునో అదే మహాశ్రమకాలం. అన్ని జనాంగానికి ఏమీ జరగదు. కేవలము వధ చేయబడుట మొదలగినవి తప్ప. మనం ఎక్కడికి వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. అదే సంఘము. ప్రకటన 3వ అధ్యాయం ఆఖరి వచనముతో ఆఖరిదైన లౌకిక సంఘము ముగుస్తుంది. ప్రతి కాలములో జరిగినటువంటి ప్రతిదాన్ని గూర్చి ప్రతి సంఘము మనము తీసుకున్నాము. ప్రతి ఒక్క నక్షత్రాన్ని గూర్చి, ప్రతి వర్తమానికుని గూర్చి, వారి స్వభావాన్ని గూర్చి, వారు చేసిన వాటిని గూర్చి, చిట్టు చివరకు ఆఖరి దాని వరకు చరిత్ర ద్వారా మనం అది తెచ్చాము. గోడ ప్రక్కన బొమ్మ మీద అది గిచ్చాము. అది పూర్తయిన తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి గోడ మీద అలాంటి వృత్తాకారములనే తయారు చేసినది. అది మనందరి ఎదురుగానే తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఇది చేయటానికి దీని యొక్క ముగింపుగా ఒక విధంగా భీకరంగా ఆయన మన మధ్యకి వచ్చి మనము కడవరి కాలంలో ఉన్నామని మరలా ఆయన మనకు చూయించాడు. ప్రెసిడెంట్ కెనడీ యొక్క ప్రసంగం, కొన్ని నిర్వచనాలు మీలో ఎంతమంది విన్నారు? ఎంతమంది ఈ ముందు జరుగుతున్న మాట విన్నారు? అది ఏ విధంగా చెప్పబడినది? జనవరి 1వ తేదీకి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, రష్యా ఖాళీ బూడిద అయిపోతున్నవి అని. అదే మనకు కావలసినది. అది మనం అనుకున్న దానికంటే ముందుంటున్నది. చూశారా? కనుక మనమెంతో సమీపంగా ఉన్నాం. అది ఎంతవరకనగా ఈ భూలోక మనుషులే ఈ భయంకరమైనది జరగబోతున్నదని
మనకు ప్రకటిస్తున్నారు. మనం ఎంతో వెరవగా ఉందాం, ఎంతో మెలకువగా ఉందాం. ప్రతిదీ కూడా సంసిద్ధతో ఉన్నది. అన్ని తీర్మానాలు అన్ని సంసిద్ధమై ఉన్నవి. ఎందుకనగా ఏ సమయాన మన ప్రభు మనకు పిలుపు ఇస్తాడో మనకు తెలియదు. పైకి రండి అని ఆయన మనకు పిలిపించినట్లయితే సంసిద్ధపడటం మంచిది. నీవు అనుకుని సమయంలో ఆయన వచ్చను. ఏ గొప్ప పెంతెకొస్తు ఉద్యోగం ఇప్పుడు ఆగిపోయినది. ఆఖరి గంభీరమైన కదలిక ప్రతి చోట మనము చూస్తున్నాము. వర్తమానం వెళ్ళిపోయినది. ప్రతిదీ ఇప్పుడు ఎదురు చూస్తున్నది. సంఘము ముద్రించబడి ఉన్నది. భక్తులు ఇంకా ఎక్కువ భక్తులు కార్యాలు చేస్తున్నారు. సంఘాలు ఇంకా మరిన్ని సంఘాలు అయిపోతున్నవి. పరిశుద్ధులు దేవునికి మరింత దగ్గరగా వస్తున్నారు. ఆత్మ వరములు చిన్న గుంపుల్లో విస్తరిస్తున్నవి. మనము కడవరి కాలములో ఉన్నాము. మనం మందిరములో పాడుతూ ఉన్న పాటను నేను ఇష్టపడతాను. ఆనందకరమైన 1000 ఏండ్ల పాలన ఆ దినం వచ్చుటకై నేను కనిపెడుతున్నాను. శుభప్రదుడైన మన ప్రభు వచ్చి ఎదురు చూస్తున్న ఆయన పెళ్లి కుమార్తెను తీసుకుని పోవును. ఓ మధురమైన ఆ విడుదల రోజు కొరకై నా హృదయం తృష్ణతో కేకబెడుతున్నది. మన రక్షకుడు తిరిగి భూమిపైకి ఎప్పుడు వచ్చునా అని ఆ ఘడి కొరకై కనిపెట్టుట. ఇప్పుడు గతించిన పాఠములో మనం మాట్లాడుకున్న మన సమీప బంధువు క్రీస్తు అని 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూశాము. రూతుతో అది పోల్చబడినది. రూతు తీర్మానము, రూతు యొక్క పరిచర్య, రూతు యొక్క విశ్రాంతి. తీర్మానము నీతిమత్వం అవుతున్నది. పరిచర్య ఆమె తన్ను తాను సంసిద్ధపడుతున్నది. శుద్ధీకరణ, విశ్రాంతి, పరిశుద్ధాత్మతో ఉండుట. పెళ్లి విందు వచ్చే వరకు కూడా ఎంతటి రమ్యమైన విషయం అది. సంఘము నీతిమత్వంతో వచ్చి ఉన్నది. జాన్ వెస్లీ ద్వారా కాదు, మార్టిన్ లూథర్ ద్వారా అది నీతిమత్వం పొందుకున్నది. జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ, పెంతెకొస్తు వారి వలన పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఎప్పుడు విశ్రాంతి ఆమె ప్రభు కొరకై కనిపెట్టుట ఎంతో సంపూర్ణమైన విషయం. మన రక్త సంబంధైన విమోచకుడు ఆయన వారు గొర్రె పిల్లగా పిలిచినప్పుడు, ఆయనే సింహముగా న్యాయాధిపతిగా అయినప్పుడు పెద్దలు అక్కడే ఉన్నారు. ఇది గమనించారా? 7 ముద్రల పుస్తకంతో ఆయన గొర్రె పిల్ల అయ్యుండెను. అందులో పుస్తకము తీసివేయబడిన తర్వాత ఉత్తరాదిత్యం లేక మధ్యవర్తిత్వం ముగించబడెను. ఇప్పుడు 3వ అధ్యాయంలో సంఘము కొనిపోబడినది. అయితే ఏ విధంగా సంఘము విమోచించబడినదో ఇప్పుడు విమోచన బయలుపరచబడవలసి ఉన్నది. సంఘకాలంలో ఏమి జరిగినదో ఆ ప్రత్యక్షత బయలుపరచబడవలసి ఉన్నది. చూశారా? సంఘము వెళ్ళిపోయినది కనుక ఆయన అది ఎలాగూ చేశాడో, ఏమేమి జరిగినదో, ఆయన సంఘాన్ని ఎలాగ ముద్రించాడో ఇప్పుడు అది ఆయన చేయిస్తున్నాడు. ఆయన నామము యొక్క ప్రత్యక్షత, ఆయన నామమును వాడుతూ నేటి బాప్తిస్మము, నిత్య జీవము, నిత్యమైన నరకము లేదు, సర్పము యొక్క సంతానము, నిత్యమైన భద్రత, గంభీరమైన ఆ సిద్ధాంతాలన్నీ సంఘం ముందుగా నిర్ణయించబడుట, అది సంఘానికి బయలుపరచబడినది. ఆయనది ఏ విధంగా చేసినది ఆయన చూయించాడు. అసలు యజమాని యొద్ద నుండి 7 ముద్రలు విమోచన పుస్తకము మన రక్త సంబంధికి అప్పజెప్పబడినది. ఆమేన్. అసలు యజమానుడు ఎవరిని మనం చూశాము? దేవుడే. సింహాసనమందు ఆసీనుడవని కుడి చేతి నుండి గొర్రెపిల్ల వచ్చి గ్రంథాలు తీసుకున్నది. ఎవరా గొర్రెపిల్ల? విమోచకుడు, మన రక్త సంబంధి అయిన విమోచకుడు, సంఘానికి రక్త సంబంధి. ఎవరైతే వచ్చి ఇశ్రాయేలును విమోచించాడో ఆయనే. ఈ ఉదయం మనం తెలుసుకోబోతున్నాము. ఇశ్రాయేలు విమోచించబడ్డారు. అయితే అది వారికి వర్తించలేదు, ఎందుకంటే వారు ఆయన తిరస్కరించారు కాబట్టి. అయితే సంఘము వారి విమోచన స్వీకరించినది. ఆయన మన రక్త సంబంధి విమోచకుడు. ఎలాగూ బోయేజు నయోమిని విమోచించుట కొరకై ఒక అన్యురాలు, మోయాబురాలు, పరదేశి అయిన రూతును స్వీకరించవలసి ఉండెనో అలాగున్నే క్రీస్తు ఇశ్రాయేలును విమోచించెను. విమోచన వర్తిస్తున్నది. తిరస్కరించారు. ఆ సివిల్ వార్ సమయంలో కాల్చివేయబడిన మనిషిని కూర్చి నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటాను. మీకు అది జ్ఞాపకం ఉన్నదా? ఆ క్షమాపణ గుర్చి. అతడు మంచివాడే, అతడు అమాయకుడే,
వారు తన నేరస్తునిగా కనుగొన్నారు. అతను తన విషయంలో నేరస్తుడైనప్పటికీ అతని యుద్ధ భూమి నుండి పారిపోయాడు. వారు అతను నేరస్తునిగా కనుగొని అతను చంపబోతున్నారు. ఒక మనిషి ప్రెసిడెంట్ లింకన్ యుద్ధకు వెళ్లిపోయి ఈ విధంగా చెప్పాడు: మిస్టర్ లింకన్ గారు, ఇతడి క్రైస్తవుడు. అతను భయపడిపోయాడు. ఆ అబ్బాయి, అతనికి సంబంధించిన వారు నాకు తెలిసిన వారు. అతను భయపడిపోయాడు. అతడు కీడు చేయాలని అతని ఉద్దేశం కాదు, కానీ అతని పారిపోయాడు. ఇంకా అడిగాడు: మిస్టర్ లింకన్ గారు, అతను నీ చేతుల్లో ఉన్నది. అతని క్షమించగల ఒకరివి నీ ఒకరు మాత్రమే. మిస్టర్ లింకన్ ఒక కాగితము కలము తీసుకుని క్షమించబడ్డాడు ఈ ఫలానా ఫలానా అని వ్రాసి అబ్రహాం లింకన్ అని సంతకం చేశాడు. అతను తిరిగి ఖైదీకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఇదిగో ఇక్కడే నీ క్షమాపణ నా దగ్గర ఉన్నది, ఇదిగో అని చెప్పాడు. నేను చూడటానికి తిరస్కరిస్తున్నాను అని ఆ మనిషి చెప్పాడు. దాని మీద పెద్ద ముద్ర ఉండవలసి ఉంటున్నది. అన్నీ దాని మీద ఉండును. నీవేదో నన్ను హేళన చేయడం కొరకై ప్రయత్నం చేస్తున్నావే, అది అబ్రహాం లింకన్ది కాదు. ఎవరైనా అతని సంతకం చేయగలుగుతారు. అయితే అతని ముద్ర ద్వారా, తదితరమైన వాటి ద్వారా అది ధృవీకరించబడవలసి ఉన్నది. అది అతని యుద్ధ నుండి వచ్చినదైతే అని అన్నాడు అతడు. ఆ మనుషుడు బ్రతిమలాడాడు. అయినప్పటికీ ఖైదీలో ఉన్న అతడు బుద్ధికిస్తున్నాడు అని అనుకుని వెళ్ళిపోయాడు. మొన్నటి ఉదయం అతని కాల్చి చంపబడ్డాడు. అతడు కాల్చి చంపబడిన తర్వాత ఫెడరల్ కోర్టు తీర్పు జరిగినది. ఎందుకంటే ఆ మనిషి కాల్చి చంపబడక మునిపే 24 గంటలకు ముందే ఆ వ్యక్తి క్షమించబడ్డాడు అని చెప్పబడి అబ్రహాం లింకన్ తన పేరుతో సంతకం చేశాడు. కాబట్టి అయినప్పటికీ ప్రభుత్వం అతని కాల్చి చంపినది. ఆ తర్వాత జరిగిందేంటి? అమెరికా సంయుక్త రాష్ట్ర ఫెడరల్ కోర్టు ఈ తీర్మానం చెప్పినది: ఒక క్షమాపణ స్వీకరించే వరకు కూడా క్షమాపణగా పరిగణింపబడదు అని. యేసు ఇశ్రాయేలును కల్వరిలో విమోచించాడు. అయితే అది వారికి క్షమాపణ కాదు. ఎందువల్లంటే ఒక క్షమాపణగా వారు దాన్ని స్వీకరించలేదు కాబట్టి. అయితే ఇప్పుడు 70 వారంలో కూర్చున్న మన పాఠములో వారు తిరిగి వచ్చి వారి క్షమాపణ వారు స్వీకరిస్తారు. అయితే ఆయన సంఘాన్ని విమోచించాడు కాబట్టి మనము క్షమించబడ్డాము. ఎందుకంటే మన యొక్క క్షమాపణగా యేసుక్రీస్తు రక్తాన్ని మనము స్వీకరించాము కనుక ఆయన మన యొక్క రక్త సంబంధి అయిన విమోచకుడుగా మనము కనుగొంటున్నాము. అసలైన యజమాని యొక్క చేతిలో నుండి ఆయన గ్రంథాన్ని తీసుకున్నాడు. అది విమోచనమునకు హక్కును స్థిరపరిచిన దస్తావేజు. ఆ పఠనము మీకు జ్ఞాపకమున్నదా? అది విమోచనపు హక్కును స్థిరపరచడి దస్తావేజు. దానితో అది ఒక అధికారపు ప్రమాణపు పత్రము. అది మరణానికి ప్రాణాన్ని దేవుడు కొరుతున్నది. అది ఏదైనా తోటలో తరువాత నీతిమంతుడవు యేసు మరణించి హక్కును స్థిరపరిచే దస్తావేజును తీసుకున్నాడు. ముద్రలు విప్పి అందులో ఉన్నదేదో బయలుపరచడానికి శక్తి కలిగి ఉండెను. మరియు ఆయనకి సంబంధించిన వారసత్వ సాంప్రదాయము ఆయన ప్రజలకిచ్చుటకు యోగ్యత పొంది ఉన్నాడు. నిత్య జీవాన్ని అది చేయడం ద్వారా ఆయన సంపాదించిన నిత్య జీవమును ఆయన తన కల్వరిలో పంపిన తన స్వంత ప్రాణమును పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్య అది పంచి ఇచ్చాడు. ఆమేన్. ఆయన ఏమి చేశాడో ఆ ప్రేమను ఏ మనుషుడు కూడా ఎన్నడూ ఆలోచన కూడా చేయలేడు. సాతానుడు తోటలో పడిపోవడం వలన ఒకనాటి అక్రమదారుడు సాతానుడు బంధించబడి అగ్నిగుణములో వేయబడతాడు. వారి దినములు ముగించబడినవి. సువార్తల్లో యేసుకు 4 బిరుదులున్నవి. అది మనం పట్టుకున్నాము. దావీదు కుమారుడు, సింహాసనమునకు హక్కుదారుడు, అబ్రాహాము కుమారుడు, రాజరికము, మనుష్య కుమారుడు, భూమికి హక్కుదారుడు, దేవుని కుమారుడు, సమస్తానికి వారసుడు. రాజరికము పాత నిబంధనలో ఆస్తి అనేది 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండకూడదు. అది దాని యొక్క అసలు యజమాని యొద్ద ధ్వంసము కాకూడదు. అయితే 50 సంవత్సరాల వరకు 40వ దినాన ఆయన వెల చెల్లించాడు. 50వ దినమున ఏదైనా తోటలో పోగొట్టబడిన సంఘానికి సంబంధించిన బలము తిరిగి విమోచించబడి 50వ దినమున పరిశుద్ధాత్మ బాప్తిసం వలన మనకు పంపించబడినది. ఆ తర్వాత ఈ పుస్తకపు చుట్టను తీసుకుందాము. ఈ పట్టి చుట్ట ఆయన హస్తానికి అప్పజెప్పబడినదో ఆ చుట్టలను మనము తీసుకున్నాము. ఎలాగూ ఇర్మియా 32:6
ఇర్మియా ఎలాగూ తన తండ్రి తోబుట్టున ఇర్మియా తన తండ్రి యొక్క తోబుట్టు వారి యొక్క కుమారుడైన హనామేలు అతని కొంత వారసత్వాన్ని వదిలిపెట్టాడు. వారు చెరలోకి వెళ్ళిపోయారు. ఎలాగూ ఈ ఉదయం అతనితో మనము చెరలోనికి వెళ్తున్నాము. అది యొక్క మట్టి కుండలో పెట్టబడినది. ఎక్కడ దేవుని బలముండునో అది తెలియజేస్తున్నది. దేవుని రహస్యాలు పట్టి చుట్టలు హృదయములో తెలియబడును. మన యొక్క విమోచన ప్రణాళిక అదే ఉనికి మట్టి కుండలో ఉంచబడినది. యేసు నామము ప్రత్యక్షత మనం ఇది చూస్తున్నాము. ఇది 7 ముద్రలతో ముద్రించబడినది. ప్రతి ఒక్క ముద్ర చుట్టబడి ఉన్నది. ప్రత్యక్షత వచ్చిన రీతిగా ఆ ముద్రను ఆయన లాగువేసి దీన్ని తెరచి ఆ ముద్ర ఏమి చెప్పినదో అది చదివాడు. అటు తర్వాత దాన్ని తెరచి అది ఏమని చెప్పబడినో అది చదివాడు. తర్వాత దాన్ని తెరచి అది లాగి ఆ ముద్ర ఏమని చెప్పినదో ఆ ప్రత్యక్షత ఏదో చూశాడు. ఆ విధంగా ఖచ్చితంగా మనొక 7 ముద్రలు ఉంటవి. త్వరగా అవి మనం చేయబోతున్నామని నమ్ముతున్నాను. గ్రంథం నుండి అది తీయబడినప్పుడు ప్రతి ముద్ర తెరవబడుతున్నది. ఏమి జరిగినదో అది తప్పక చూయిస్తున్నది. విమోచన ప్రణాళికలో 7 5లు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. 5 అనున్నది సంఖ్య, 5 7లున్నవి. 7 ముద్రలు, 7 ఆత్మలు, 7 దూతలు, 7 బుర్రలు మరియు 7 సంఘ కళాలు. కాబట్టి 5 7లు కృప. 5 అనగా కృప, 7 అనగా సంపూర్ణత. కాబట్టి అవి సంపూర్ణంగా పరుగులు తీస్తున్నవి. అవునా? మంచిది. దేవుని వాక్యంలోని ప్రతి ముద్ర విప్పబడి ఆ కాలంలో ఉన్న మనుషులకు తెలియజేయబడినది. మనం ఏ కాలంలో జీవిస్తున్నామో కాలం యొక్క ఆత్మ ఏదో సంఘ కాలమేదో ఆ మనుషులకు బయలుపరచబడినది. కడవరిగా ప్రకటన 10 ఆఖరి ముద్ర విప్పబడుట మనం చూస్తున్నాము. ఒక దూత భూమి మీద ఒక పదము, సముద్రం మీద ఒక పదం పెట్టి నిలబడి ఉండుట మనం చూస్తున్నాము. ఆకాశం వైపు చేతులు ఎత్తి ఉండుట, శిరస్సు పైగా ఇంద్రధనస్సు ఉండుటయు, ఇక సమయం లేదు అని నిచ్చునగు వాని తోడు ఒట్టు పెట్టుకుంటా మనము చూస్తున్నాము. ఆ ముద్రలు మనము తీసుకునే వరకు, ఆ ముద్ర ఎక్కడున్నదో మనము చూచే వరకు మీరు వేచి ఉండాలి. 70 వారాలు అయిపోయిన తర్వాత ముద్రలు ఎక్కడున్నవో చూద్దాం. సమయం అయిపోయినది. విమోచన ముగించబడినది. ఎప్పుడు ఆయన సింహం, న్యాయ తీర్పరి. ఈ ఉదయం ఆయన మీ రక్షకుడు. అయితే ఒకానొక దిన ఆయన మీ న్యాయాధిపతి సుమా. 5వ అధ్యాయం 14వ వచనం. పరలోకమందు భూమి మీదను గొర్రె పిల్ల ఆరాధన చేయబడు సమయాన్ని తెలియజేస్తున్నది. 7 ముద్రల గ్రంథము యోగ్యుడైన గొర్రె పిల్ల విమోచకుడైన రక్త సంబంధం గురించి తెలియజేస్తున్నది. 8వ వచనం నుండి 14వ వచనం వరకు దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నారు. పెద్దలు ఆయనను ఆరాధన చేస్తున్నారు. జీవులు ఆయన్ను ఆరాధన చేస్తున్నారు. యోహాను ఆయన్ను ఆరాధన చేస్తున్నాడు. అతడు ఇలాగూ చెప్తున్నాడు, పరలోకమందును భూలోకమందును భూమి కింద వారును చెప్పుడు నేను వింటని స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును గొర్రెపిల్లకు కలుగును కాక అని చెప్పుడు నేను వింటని. గొర్రెపిల్ల రాజుకు ఆరాధన సమయము. గుర్తుంచుకోండి, సంఘం వెళ్ళిపోయినది. దానియేలు 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు, ఆ తర్వాత 20వ వచనం నుండి 27వ వచనం వరకు. ఎందుకంటే ఇది దానియేలు యొక్క ప్రార్థన. మీరు ఇది స్వీకరించే వరకు వారమంతా మరలా ఇది చదువుతాను. మాదీయుడగు అహష్వేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏడుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి యవుచున్నవని గ్రంథముల వలన గ్రహించుతని. అంతలో నేను గోనెపట్టె కట్టుకుని ధూళి తలపైన వెస్సుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేటుకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ఇంకా అతను ప్రార్థిస్తూ 20వ వచనం వరకు అది మనం తిద్దాం. ప్రజలు నిలబడి ఉన్నారు సమయం సద్వినియోగం చేసుకోవటానికి. 20వ వచనం వరకు మీరు రావాలి. 20వ వచనం వరకు నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయొచ్చు. పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును
నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచు నుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనేను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. మనం అక్కడే ఉండగలట్లయితే ఏమి? అతడు ఎలా కనుగొన్నాడు? ప్రార్థనలో దూత, పురుషుడు. మీరు గమనించండి, అతడు అతనిని మనుష్యుడు అని పిలిచాడు. నీ విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఆజ్ఞ బయలుదేరాను, అతని యొద్దకు వెళ్ళవలనని. నీవు బహుప్రియుడువు కనుక నీకు చూయించుటకు నేను వచ్చితని. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకునున్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. అతని యొక్క రాకకు 6 విధాలైన కారణాలు ఉన్నవి. ఇప్పుడు గమనించండి, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. రాబోతున్న 3, 4, 5 కుటాలకు ప్రభు ఏమి బయలుపరచబోతున్నాడో అదే మన యొక్క పాఠము. 70 వారములు. ఈ రాత్రి డాక్ ఉన్నట్లయితే నా బోర్డు అక్కడ పెట్టమని నేను అడుగుతున్నాను. నేనది గుర్తు పెట్టుకోవడానికి కొరకు. నీవది చేయకుండా ఉండవద్దు. ఇప్పుడు మీరు నాతో కలిసి చదవలసి ఉన్నది. ఎంతో ఎక్కువగా చదవండి, లేకపోతే మీరు అది పోగొట్టుకుంటారు. నేను దాని నల్లబల్ల మీద అది గీయాలనుకుంటున్నాను. మీరు మీ పెన్సిళ్ళు కాగితాలు తెచ్చుకొని ఈ తేదీలు గుర్తుపెట్టుకోనండి, దానికి సంబంధించినవి ఈ సమయాలు గుర్తించుకోనండి. ఇప్పుడు 70 వారము ఆరంభమవుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రతి ఒక్కరూ అది అర్థం చేసుకున్నట్లయితే ఆమేన్ అని చెప్పండి. సంఘము కొనిపోబడిన తర్వాత ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:21 వరకు 70 వారము సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి మనం ముందుకు సాగి వెళ్ళక ముందు మనము ఆగి వివరణ చేయవలసి ఉంటున్నది. ఈ వారములోని ఈ 70 వారం ఏదో మనము ఆగిపోయి వివరణ ఇద్దాం. ఎందుకంటే నీవు అలాగ చేయకపోతే నీవు ఆ ముద్రలు పోగొట్టుకుంటావు, ఆ బూరలు నీవు పోగొట్టుకుంటావు, నీవు ఆ పాత్రలు తెగుళ్ళు పోగొట్టుకుంటావు. ఆ కప్పల్లాంటి 3 అపవిత్రాత్మలు, ఆ 3 శ్రమలు, ఎర్రటి ఘటసర్పము, పట్టుబట్టం, సూర్యుని ధరించి ఉన్న స్త్రీ, నీవు అలా చేయకపోతే నీవు పోగొట్టుకుంటావు. ఎందుకంటే అది ఈ 70 వారంలోనే జరుగుతుంది. అక్కడే ఇది జరుగుతున్నది. సరే, ప్రవక్త దానియేలు 68 సంవత్సరాల బబులోనులో ఉన్నాడు. రెఫరెన్స్ కోసం ఎవరైతే ఆశిస్తారో ఆ రెఫరెన్స్లు తీసుకోవాలని సమయాన్ని కొద్దిగా కాపాడుకోండి. నేను వాటి కొరకై ఎదురు చూస్తున్నప్పుడు 68 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వము 606లో అతడు చెరలోకి కొనిపోబడ్డాడు. దర్శనం అతనికి కలిగినది క్రీస్తుకు పూర్వము 538లో 535 నుండి 606 వరకు 68 సంవత్సరాలు బబులోనులో అన్యుల మధ్య ఉండి ఇంకా విజయాన్నే కలిగి ఉన్నాడు. ఆమేన్. మనమైతే 1 గంట కూడా నిలబడలేం. 3 మిత్రులు తప్ప మరెవరు
అక్కడ అతని మధ్య లేకున్నప్పటికీ వారు కూడా దేశంలోని ఇతరత్రా ప్రాంతాల్లో ఉన్నారు. అయితే దానియేలు 68 సంవత్సరాలు ఒంటరిగా దేవునితో నిలబడ్డాడు. ఆలోచించి నేను బోధ చేయడానికి ఇష్టపడలేదు. కారణం ఇది ఒక ఉపదేశ వర్తమానము. అయితే 68 సంవత్సరాలు అతడు విజయాన్ని పొందుతూ పరిశుద్ధాత్మ బాప్తిసము లేకుండా ఉండినను దేవుని ఎదుట అపవిత్రుడిగా ఉండలేదు. అతని కొరకై విజ్ఞాపన చేయడం కొరకు యేసుక్రీస్తు రక్తము లేకున్నప్పటికీ కేవలము కొడల యొక్క, మేకల యొక్క, దొరల యొక్క రక్తం మాత్రమే అది అతడు రహస్యంగా అర్పించాడు. ఎందుకంటే అన్య దేశపు ఆచారాలు అచ్చట ఉన్నవి కాబట్టి వారక్కడికి కొనిపోబడ్డారు. అక్కడికి వారు వెళ్ళనై ఉన్నారని ఇర్మియా వారి నిమిత్తం ప్రవచించాడు. దానియేలు ఈ రోజు మనమేలాగో అలాగున్నే దానియేలు కాలం ముగియనై ఉన్నదని చూశాడు. గ్రంథములు చదువుట వలన దానియేలు గ్రహించాడని అతను చెప్పాడు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఇర్మియా క్రీస్తుకు పూర్వము 606లో ప్రవచించి ఉన్నాడు. ఎందుకంటే వారి పాపములు, వారి భక్తిహీనతలు వలన వారు 70 సంవత్సరాలు అక్కడ ఉందురని. ఆ దినాన మరొక ప్రవక్త కూడా వచ్చాడు. మీకు జ్ఞాపకమున్నదా? ఈ సమయంలో అతని పేరు నేను చెప్పలేను. మీరు కొద్దిసేపు ఓపిక కలిగి ఉంటే మరికొద్ది నిమిషాల్లో నేను అది పట్టుకోగలుగుతాను. అయితే అతను వచ్చి ఇలా అన్నాడు, ఇర్మియా నీ తప్పు. దేవుడు వారిని ఇశ్రాయేలును కొద్ది దినాలు మాత్రమే, సుమారు 2 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంచుతాడు. ఇర్మియా చెప్పాడు, అలాగే ఉనుగాక, ఆమేన్. అతడు అన్నాడు, అయితే ఒక నిమిషం ఆగు, నీవు నేను ప్రవక్తలుగా పరీక్షించుకుందాం. అతడు చెప్పాడు, గుర్తుంచుకో, మనకు ముందుగా ప్రవచించిన వారు చెప్పినవి అబద్ధం. అబద్ధాన్ని చెప్పడానికి దేవుడు వారితో సంప్రదించడు. కనుక మనం నిశ్చయం చేసుకుందాం. అయితే 70 సంవత్సరాలు వారు ఉంటారని ప్రభువైన దేవుడు నాతో చెప్పాడు. దేవుడు అదే సంవత్సరంలో ఆ అబద్ధ ప్రవక్తను మొత్తి అతని ప్రాణాన్ని తీసివేశాడు. ఎందుకంటే 70 సంవత్సరాలని ఈ నిజమైన ప్రవక్తకు దేవుడు చెప్పాడు. దానియేలును మీరు గమనించాలని కోరుతున్నాను. అతడు ఒక పరదేశి అయినప్పటికీ, తన ప్రజల యొద్ద నుండి త్రోసివేయబడినవాడైనప్పటికీ, అతని సంఘం నుండి త్రోసివేయబడినవాడైనప్పటికీ ఒక్క సంఘ ఆరాధన లేదు, ఎక్కడికి వెళ్ళటానికి ఏ మందిరము లేదు. తనకు తానే పాట అవుటు కంటే ఎలాంటి పాటలు పాడుటకు లేదు. వీటన్నిటి మధ్య ప్రవక్త చెప్పిన దాన్నే అనుకుని ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. వెళ్ళటానికి ఏ సంఘము లేదు, సహవాసానికి ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ అన్యుల దేవాలయకు వెళ్తారు. ప్రతి ఒక్కరూ వారి విగ్రహాలు ఆరాధన చేస్తారు. ఎలాంటి క్రైస్తవ పాటలు లేవు. అతను నమ్మిన దాన్ని నమ్మిన వారు ఎవ్వరూ లేరు. సుమారు 12-14 సంవత్సరాలలో అతడు అక్కడి నుండి తీసుకుని వచ్చిన యవని కాలం నుండి 68 సంవత్సరాల వరకు దేవునికి నమ్మకస్తునిగా ఉన్నాడు. ప్రవక్త ఇర్మియా మాటలను బట్టి దినాలు ఇక ముగియనై ఉన్నవని గ్రహించాడు. నేటి దినాన నిజమైన దేవుని ప్రవక్త హృదయాన్ని అది ఎంతగా హెచ్చరిక చేస్తుందో కదా. ఈ నిజమైన ప్రవక్త చెప్పిన దాన్ని మనము వెనుక తిరిగి చూచినప్పుడు మనము కడవరి కాలంలో ఉన్నామని తెలుసుకుంటకు అదెంతో హెచ్చరిక చేస్తుంది. అతడు చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథముల వలన నేను గ్రహించుతని ఇశ్రాయేలు ఇక్కడ 70 సంవత్సరాల ఉందురని నా సహోదరుడు అనేక సంవత్సరాల క్రితము ప్రకటించి ఉండెను. ఆ సమయం నెరవేరుటకు సంసిద్ధంగా ఉన్నది. అతడు తన్ను తాను సంసిద్ధపరచుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి తనకు తాను శుద్ధి చేసుకున్నాడు. కోనె బట్టె కట్టుకుని బూడిదలో కూర్చొని దాని నెత్తి మీద పోసుకుని ఏ దినాన వారు జీవిస్తున్నారో అని గ్రహించుకొనుకొరకై ప్రార్థనకు ఉపవాసానికి వెళ్ళిపోయాడు. ప్రభు యొక్క ప్రవక్త దానియేలే ఇర్మియా గ్రంథాలు సంప్రదింపగలిగితే అట్టి స్థానానికి అతను తీసుకుని వచ్చినది. ఇశ్రాయేలందరూ సజీవులుగా బొమ్మలో నుండి బయటికి వచ్చి ఉన్నారు. తిరిగి స్వదేశంలోకి వెళ్ళేటు కొరకై అది జరుగుటకై అతని ఉపవాసం, బూడిద, గోనెపట్టెలు అతను ధరించవలసి ఉండెను. ఇక జీవంగల దేవుని సంఘానికి అదెంతగా ఎక్కువగా అవసరమై ఉన్నది. కాలము కాంతి విహీనమైపోతున్నది, ఇక లేదు అని తెలుసుకున్నటకు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడా ఘనమైన 1000 ఏళ్ల పరిపాలన సంసిద్ధంగా ఉందని ఎరుగుట కొరకై ఏ విధంగా మనం సమయాన్ని వృధా చేస్తూ జూదాలు, ఆదివారపు ఈతలు,
వాటితో సమయాన్ని ఎలా వృధా చేయగలం? ప్రభువుకు సమయం లేదు. నీకు ఇష్టము కానిది ఏదో సంఘ కాపరి మాట్లాడితే నీవు లేస్తావు, వెళ్ళిపోతావు. మందిర కార్యక్రమం ఎక్కువసేపు జరిగితే నీవు అసంతృప్తి పడతావు. చూడు మన స్థితిగతి, మనమేమి చేస్తున్నామో చూడు. ఆ ప్రవక్తతో మన జీవితాలు సరిపోల్చు చూడు. రాజ్యమంతట్లో ఒకే మనిషి, వెళ్ళటానికి ఎక్కడా మందిరాలు లేవు, ఎక్కడికి వెళ్ళలేదు. అది కాల్చివేయబడింది. అతని నగరం, అతని ప్రజలు చెరలో ఉండిపోయారు. 68 సంవత్సరాలు, 68, 69, 70, ఇక 2 సంవత్సరాలు అతనికి ఉన్నవి. కనుక అతని గ్రంథం చదువు ఆరంభించగా కాలము నెరవేర్చబట్టుకు సంసిద్ధమడు చూడగానే దాని గూర్చి తెలుసుకుంటదకై అతను దేవుని యొద్దకు ప్రార్థించడానికి వెళ్ళాడు. ఎటువంటి సమయం అది? మనమేమి చేస్తున్నాము? దేశాలు పగులు బారిపోతుండగా, సముద్రం ఘోషిస్తుండగా, మనుష్య హృదయాలు భయముతో బెదరిపోతునేవి కాలం యొక్క కలవరిపాటు వలన. ఇవన్నీ కూడా గోడ మీద చివరాతలే. జాతీయ విభేదాలు, లోకములో అన్ని విధాలైన కెడులు జరిగిపోతున్నవి. గందరగోళాలు, పోరాటాలు, రెచ్చగొట్టుటాలు, యుద్ధాయుధాలు వేలాడదీయబడి ఉన్నవి. ఇక్కడున్న క్యూబా అంతటి చిన్న దేశము ప్రపంచాన్ని 10 నిమిషాల్లో నాశనం చేయగలదు. ఒకరితో ఒకరు గడబిడలు చేసుకుంటున్నారు. దేవుని ఆయన యొక్క శక్తిని ఎరగని భక్తినులు అది చేస్తారు. సంఘములో పరిశుద్ధాత్మ ఏర్పరచుకున్న వారి మధ్య కదులుతున్నది. 2000 సంవత్సరాల తర్వాత ఆయన సజీవుడిగా ఉన్నాడని, ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడని చూయిస్తున్నది. మనము సోమరులుగా ఎలా కూర్చుకోగలము? ఊరికే అలా పైకి ఎలా మనము ఎగరగలము? మనం పరీక్షిస్తున్న సమయం ఓ ఘనమైన ఘడియ వచ్చుచునుట గమనిస్తుంది. అతడు ఇర్మియా 25వ అధ్యాయం చదివాడు. ఇర్మియా 25వ అధ్యాయం తీసి ఇర్మియా ఏమి చెప్పాడు చదువుదాం. వాస్తవంగా 8వ వచనం నుండి ఆరంభిద్దాం. మీరు తీశారని అనుకుంటున్నాను. నేను ఇక్కడ రాసుకున్నది 11వ వచనం. అయితే 8వ వచనం నుండి ఆరంభిద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఎంతగానో ఇష్టపడతాను. ఒక ప్రవక్త నిలబడి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పుడు నేను వింటే, సహోదరుడా, అది నాకు చాలు. అదంతా అదే. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతే కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వ జనములను, నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికిని, దీని నివాసుల మీదికిని, చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయ ఆస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండచేసేదను. జ్ఞప్తించుకోనండి, వారు దేవుడు ఏర్పరచుకున్న వారు. వారితో ఆయన మాట్లాడుతున్నది. వారు అవిశ్వాసులు కాదు, వారు సంఘ సభ్యులు. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును నేను తీసివేసేదను. ఈనాడు మనకున్నటువంటి రాక్ అండ్ రోల్, రెక్కీ మరియు ఎల్విస్, ఇంకా పెళ్లి కుమారు స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, తిరుగుటి రాళ్ళ ధ్వనిని, దీపకాంతని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను, ప్రవక్త కేకవేస్తున్నాడు వినండి, ఈ దేశమంతా పాడుగా ఉండును. ఈ గొప్ప దేవుని ప్రవక్తను అనుకరణ చేయుట కాదు, అయితే ఈ దేశమంతా పాడైపోతుందని నేను ప్రవచనం చెప్తున్నాను. ఈ దేశమును దాని పాపముల కొరకు దేవుడు శిక్షించును. దేవుడు ఇశ్రాయేలునే విడిచిపెట్టినట్లయితే, ఆయన ఏర్పరచుకున్న వారిని, అబ్రహాము సంతానమును ఎవరితోనైతే ఆయన వాగ్దానం చేశాడో, నిబంధన చేశాడో వారిని విడిచిపెట్టకపోతే, వారు తప్పులు చేసినందుకు వారిని ఆయన విడిచిపెట్టకపోతే, ఆరంభము నుండి వారు భక్తిపరులైనప్పటికీ, గొప్ప మందిరాలు వారు కలిగి ఉన్నప్పటికీ, యాజకులు రబ్బీలు వారికి ఉన్నప్పటికీ, అయితే వారి అవినీతిని బట్టి, వారి కార్యాలను బట్టి, వారు విత్తిన దానికి వారి పంటను కోశాడు దేవుడు. మనము అంతే పొందుకుంటాము. 11వ వచనం, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. అదే ప్రతి ఒక్కరు చెప్తారు. వారు దిగో చూడు, వారెంతో గొప్పవారు. ఇప్పుడు వారిని చూడు, ఏ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందరు. అది జీవితం యొక్క కాలము. అది నీ వృద్ధులైన ధనురాలకు తల్లి
ఒక బిడ్డగా ఉండెను. వారెక్కడ దేవుడు లేనివారిగాను, మందిరం లేనివారిగాను, ఒక్క పాట లేనివారిగాను, ఏమి లేనివారిగాను ఉండేది. సంపూర్ణంగా ఒక తరమది. పాపము చేస్తున్న తరము చనిపోయే వరకు. యెహోవాకు ఇదే. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగానున్నట్లు నియమింతును. నేను ఆ దేశమును గుర్చి సెలవిచ్చిన మాటలనియు యిర్మీయా ఈ జనములన్నిటిని గుర్చి ప్రకటింపక, ఈ గ్రంథములో వ్రాయబడినంతయు ఆ దేశం మీదకి రప్పించదను. ఏలైనగా నేను వారి క్రియలను బట్టియు, వారి చేతి కార్యములను బట్టియు వారికి ప్రతీకారము చేయనట్లు అనేక జనములను, మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాని త్రాగింపము. మరో మాటల్లో, యిర్మీయా, నేను నీకు ఈ వర్తమానిచ్చాను. ఊరికే కూర్చోవద్దు, ఒక స్థలంలోనే ఉండవద్దు. అయితే అన్ని దేశాలకు ప్రవచించు. మీరది అనుకరణ చేస్తారా? అన్ని దేశాలకు ప్రవచనం, నా గుర్తులు సూచనలు చూయించు. నేను ఇది చేయుటకు వచ్చిదనని వారు గ్రహించుదురుగాక. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు, నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రి వానరగుదురు. నేటి దినాన వారు ఏమి చేస్తున్నారు? నిన్నొక అబద్ధ ప్రవక్తగా పిలుస్తారు, నిన్నొక రాజుపడు వానిగా పిలుస్తారు, ఒక మూఢభక్తి వానిగా పిలుస్తారు, ఒక సోది చెప్పు వానిగా పిలుస్తారు, లేదా కలలు కనేవానిగా పిలుస్తారు, లేక మనస్సు చదివేవానిగా పిలుస్తారు. వారు వెర్రి వానరవుతారు, పిచ్చివారవుతారు. పిచ్చి అను మాట దాని అర్థం నీవు చూస్తే వెర్రివారు అని. వారు నిజంగా వెర్రెత్తిపోయి ఆ పరిశుద్ధ గుండ్రాయి అని లెక్క చేయవద్దు. అదంతా బుద్ధిహీనత. నేను వారి మధ్యకు పంపు వాక్యమును బట్టి ఆ కారణము చేత వారు అలా అవుతారు. చూడండి, చరిత్ర పునరావృతం అవుట యిర్మీయా వారి యొక్క పరిశీలతో, సద్దూకెలతో, హేరోదీయులతో, ఇంకా వారికి ఎవరెవరు ఉన్నారో వారితో అతడు అంగీకరించలేదు. అతడు కేవలం వాక్యాన్నే బయటపెట్టాడు. అది వారినందరినీ అతడి ఎల్ల పిచ్చివాణిగా చేసినది. ఎందుకని గమనించు. అంతటి యెహోవా చేతులను నేను ఆ పాత్రను తీసుకుని జనములన్నిటినీ దాన్ని త్రాగించుదని. యిర్మీయా ఇంటి వద్ద ఉండలేదు, యిర్మీయా ఒక చిన్న స్థలంలో ఉండుటలేదు. అయితే అది అన్ని దేశముల వారు, అన్ని జనముల వారు త్రాగునట్లు చేశాడు. యెహోవా నన్ను పంపిన జనములన్నిటినీ యిర్మీయా దేవుని వాక్యమును తీసుకున్నాడు. ఆయన వాక్యం యొక్క ద్రాక్షరసమును తీసుకున్నాడు. ద్రాక్షరసము ఆయన వాక్యం యొక్క బలము. ద్రాక్షరసము శక్తి లేక బలము. ద్రాక్షరసము మత్తును కలిగిస్తున్నది. ద్రాక్షరసానికి లోపల బలమున్నది. నేను ప్రభు యొక్క వాక్యమును తీసుకున్నాను. యిర్మీయా చెప్తున్నాడు, అది ప్రత్యక్షపరచబడినది. ద్రాక్షరసము దాని వెనుకనున్న శక్తిని వారి మధ్య నేను కనపరిచాను. అయితే వారు దాన్ని వినలేకపోయారు. దేవుడు చెప్తున్నాడు, అయితే నేను వారిని బబులోనుకు 70 సంవత్సరాలు పంపుతున్నాను. అదే ఆయన చేసిన పని. నీతిమంతుడు, అనీతిమంతుడు కూడా వెళ్ళారు. ఇప్పుడు తిరిగి మన పాఠానికి వద్దాం. దానియేలు చదువుతున్నాడు. ఆలోచించి, ఈ ఉదయం మనమేమి చదువుతున్నామో అవే వాక్యములను దానియేలు చదువుతున్నాడు. దానియేలు అదే బైబిల్ను, అదే ఉచ్చారణను, అదే వాక్యములను దేవుని సహాయం చేత తర్వాత మరికొన్ని వర్తమానంలో నేనేమి చదవబోతున్నానో వాటినే మనము అంతే కాలములో ఉన్నామని చూయించనైనా అవే విషయాలను దానియేలు బబులోనుకు వెళ్ళిన దానిని యిర్మీయా వాక్యములను తీసుకున్నాడు. అతడు అభిషేకితమైన ప్రవక్త. అతడు అద్భుతాలు జరిగించాడు, సూచక్రియలు జరిగించాడు, అన్య భాషకు అర్థం చెప్పగలిగాడు. వారి మధ్య అద్భుతాలు, సూచికలు జరిగించాడు. ఆయనను తనకు తానే ఒంటరిగా నిలబడ్డాడు. ఆమేన్. అతడు ఒంటరిగానే నిలబడ్డాడు. యిర్మీయా ఈ వాక్యాలను చాలా సంవత్సరాల కిందట రాశాడు. దానియేలు వాక్యానికి అనువాదం చెప్తున్నాడు. ఒక్క నిమిషం ఆగుదాము. మనము అంత్యకాలంలోకి సమీపించి వచ్చి ఉన్నాము. ఎందుకంటే నేను ఇక్కడ 68 సంవత్సరాలు ఉన్నాను. ప్రభు యొక్క ప్రవక్త. ఆమేన్. నా సహోదరుడు ప్రవక్తనే రుజువు చేయబడిన దేవుని యొక్క నిజమైన ప్రవక్త మన కొరకై ప్రవచించి ఉన్నాడు. ఒక పుస్తకంలో నేను రాసుకున్నాను. అది ఇలా చెప్పబడుతున్నది, 70 సంవత్సరములు గడుచును, లేక
70 సంవత్సరములు సంపూర్తి అగును. ఓ ప్రభు అయిన దేవా, మేము అంతమును సమీపిస్తున్నాము. ఆ తరములనేటి వారు చనిపోయారు. ప్రభువా, ఇప్పుడు మా కొరకు నీవేమి చేయదువు? తన్ను తాను ప్రార్థించుటకు సంసిద్ధపరచుకున్నాడు. ఓ దేవా, ప్రార్థన చేయటి కొరకై మమ్మల్ని మేము సంసిద్ధం పరుచుకునే సమయం ఉంటే ఇది అదే. ఎందుకంటే ఆయన నిజమైన సేవకుల ద్వారా, అపోస్తుల యొక్క పత్రికల ద్వారా, పరిశుద్ధాత్మ గద్దింపుల ద్వారా మేము కడవరి దినాల్లో ఉన్నామని కనుగొంటున్నాము. దాన్ని గురించి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. అంత్య దినాలలో మనుషులు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ప్రేమించువారు, అతి దేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, అక్షరము ద్వారా నేను గ్రహించుచున్నాను. కడవరి దినాలలో కొందరు అపహాస్కులుందరని నేను అక్షరము ద్వారా అర్థం చేసుకుంటున్నాను. కడవరి దినాల్లో రాజ్యం మీదకి రాజ్యం లేచునని నేను అర్థం చేసుకుంటున్నాను. కడవరి దినాలలో సముద్రపు అలలు అధికమవునని నేను గ్రహిస్తున్నాను. కడవరి దినాలలో ఆకాశమందు భయంకరమైన సూచనలు కల్పించునని, ఎగిరే సాసర్స్, మర్మైన దృశ్యాల వలన మనుషుల యొక్క హృదయాలు భయం కలిగి ఆశలు విడుస్తారని నేను గ్రహిస్తున్నాను. కడవరి కాలములో కలవరం సంభవించును, ప్రజలలో దురవస్థ జరుగును. కడవరి దినాలలో అందరూ సంస్థాపక సంఘాల్లోకి, సంఘ శాఖల్లోకి వెళ్ళిపోయి పరస్పర సహాయార్థపు చేరిక, కాన్ఫరెన్షన్ అవుతారని నేను చదివాను. కడవరి దినాలలో స్త్రీలు తమ వెంట్రుకలు పొట్టిగా కత్తిరించుకుంటారని నేను గ్రహించాను. కడవరి దినాలలో వారు పుట్టుబట్టి బట్టలు ధరించి ఎత్తుగా ఉండే మేజోళ్ళు వేసుకొని ఠెంగు ఠెంగుమని నడుస్తారు అని నేను గ్రహిస్తున్నాను. కడవరి దినాలలో నీతి అనేది అధోగతి పాలవుతుందని నేను గ్రహిస్తున్నాను. కడవరి కాలములో భౌతికులు దొంగ కాపరులు అవుతారని, రాజీపడి ప్రజలను దేవుని వాక్యముతో కాక దానికి బదులు మూఢ సిద్ధాంతాలతో పోషిస్తారని నేను గ్రహిస్తున్నాను. అయితే కడవరి దినాలలో అరణ్యంలో నుండి కేక వేయచు వచ్చిన ఒక స్వరం వచ్చి ఆరంభ వర్తమానానికి తిరిగి దేవుని యొక్క కార్యాల్లోకి రమ్మని పిలుచు ఒక శబ్దములను నేను గ్రహిస్తున్నాను. అవి జరుగుతావని గ్రంథములను నేను గ్రహించుతని. కడవరి దినాలలో ఒక క్షేమముండునని నేను గ్రహించుతని. సంఘాలు ఎంతగానో పొందికపరుచుకుంటవి. అందుకని కడవరి దినాలలో కరువు వస్తుంది. అది ఆహారము, నీళ్ల కొరత మాత్రమే కాదు, కానీ దేవుని వాక్య వినకపోడు చేత కలుగు క్షేమం అది. ప్రజలు తూర్పు వైపుకు, పశ్చిమ వైపుకు, దక్షిణ వైపుకు, ఉత్తర వైపునకు దేవుని వాక్యము కొరకై వెతుకుతూ వెళ్ళెదరు. అయితే సంఘాలు ఎంతో పొందిక చేసుకుని గట్టిగా బిగించుకుని ఉంటవి. అది వారు వినలేరు. అది నేను గ్రంథం వల్ల గ్రహించుదని. ఓ దేవా, ఆ దినాన దావీదు చిగురు కొమ్మ మొలచును. అంత్యకాలమున ఆ దినము రాకముందు ఏలియాను ఆయన పంపునని నేను గ్రహిస్తున్నాను. పిల్లల హృదయం తండ్రుల వైపు త్రిప్పు ఒక వర్తమానతను కలిగి ఉంటాడు. అసలైన దాని యొద్దకు త్రిప్పును, చివరకు తిరిగి వెళ్ళి ఆరంభించును. ఆత్మ అన్ని జనుల సంఘములను విడిచి యూదుల యొద్దకు మరలక ముందు అది జరుగునని నేను గ్రహిస్తున్నాను. అక్షరము ద్వారా మాత్రమే నేను అది అర్థం చేసుకుంటలేదు. వాక్యము ద్వారా నేను దాన్ని చెప్తాను. వ్రాయబడిన వాక్యము ద్వారా ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి వచ్చెదరు. ఆమె లోపలికి వెళ్ళుట నేను చూచుచున్నాను. ప్రవక్తల పత్రికల ద్వారా నేను గ్రహిస్తున్నాను. అది ఇశ్రాయేలు ఒక జనాంగమవునని. ఆలయ ఆరాధనకి వారు పునఃస్థాపన చేశారు. ఆమె తిరిగి తన సొంత దేశానికి వచ్చినప్పుడు దేవుడు ఆమెతో సంప్రదింపులు చేయును. కడవరి దినాలలో వారి యుద్ధకిద్దరు ప్రవక్తలు వచ్చెదరు. నేను అది గ్రహిస్తున్నాను. అన్యజనుల సంఘం సాగిపోయిన వెంటనే ఇద్దరు ప్రవక్తలు ఎలీషా, మోషేలు ఇశ్రాయేలు యుద్ధకు వచ్చెదరు. మనం చదువుతున్నప్పుడు మనం అది పొందుకుంటాము. ప్రవక్త బబులోను నుండి కాలం నెరవేర్పు జరుగుతున్నట అతడు చూశాడు. మంచిది. గాబ్రియేలు కనిపించినది అతడు అడుగుచున్న దాన్ని తెలియపరచుటకు మాత్రమే కాదు, కానీ యూదా జాతికిని కాలాంతమునకును ఏమి నిర్ణయించబడినో అది బయలుపరచుటకు గాబ్రియేలు కనిపించాడు. ఆమేన్. అతడు అడిగినది కొద్ది, పొందుకున్నది సమస్తం తెలుసుకుంటానికి అతడు అడిగాడు. ఎంతకాలం ప్రభువా, అది ఇప్పుడేనా అని దానియేలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. నీ దాసుడైన నా సహోదరుడు ప్రవక్తయగు యిర్మీయా 68 సంవత్సరాల క్రితము ప్రవచించి
ఈ ప్రజలు ఇక్కడ ఉండుటకు 70 సంవత్సరాలు పట్టునని చెప్పి ఉన్నాడు. పాతకాలపు తరాలన్నీ ఇప్పుడు గతించిపోయినవి. 40 సంవత్సరాల క్రితము ఒక పురాతన పెంతెకోస్తు తరము లేచినది. పురాతన యోధులుగా వారు పిలువబడ్డారు. వారు సంస్థాపకం చేశారు, కొట్టారు, గడబిళ్ళ చేశారు. అక్కడ నెబో హోరేబులలో గడబిళ్ళు చేశారు. అయితే చివరికి మనము నదీ చేరువకు చేరితిమి. ఆయన క్రొత్త వారిని లేపనై ఉన్నాడు, యెహోషువ. వారిని అక్కడికి తీసుకుని వెళ్ళట కొరకై ధర్మశాస్త్రం విఫలమైనది. మోషే దాంతో వెళ్ళాడు. మోషే విఫలమయ్యాడు. యెహోషువ వారిని తీసుకుని వచ్చాడు. సంస్థాపక సంఘాలు విఫలమైపోయినట్లుగా మనం చూస్తున్నాము. అయితే దేవుని యొక్క ఆత్మ యెహోషువ అను మాటకు అర్థం యేసు మన రక్షకుడు అని అర్థం. అది పరిశుద్ధాత్మ సంఘములోనికి వచ్చును, ఒక సంస్థాపకలోకి కాదు. అయితే పరిశుద్ధాత్మ ప్రజల్లోకి వచ్చి యోర్దాను దాటుకు సంసిద్ధము చేయును. అది జరగనయ్యున్నదని గ్రంథం చదువుడు ద్వారా నేను గ్రహించాను. దేనికై నేను ఇప్పుడు వెతుకుతున్నానో దేవునికి అది తెలుసును. నేను ఆయన ప్రజలను ఓదార్చి సంసిద్ధంగా ఏది ఉన్నదో అది ఈ ఉదయం ఇక్కడ ప్రపంచమంతటా ఈ టేపులు ఎక్కడికి వెళుచున్నవో ఆ దేశాలకు మనము కడవరి కాలంలో ఉన్నామని తెలుపుట కొరకై దేవుని రాజ్యము సంపూర్తిగా పునరుద్ధరణ చెందుట, 1000 ఏండ్ల పాలన వచ్చుట అంతటా అతడు బయలుపరిచి ఉన్నాడు. అదంతా అది గబ్రియలు యొక్క వర్తమానము. అతడు చెప్పాడు 70 సంవత్సరాల గూర్చి, 70 వారాల గూర్చి నీ ప్రజలకును యూదా జనాంగమునకును ముగింపునకును 70 వారములు 70 సంవత్సరములు చెప్పుట వరకు నేను వచ్చి ఉన్నాను. 70వ వారమున్నది. అతనేమి చెప్పాడు గమనించండి. తిరిగి కట్టుట ఆరంభము కాగానే నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. నీ యొక్క పట్టణము బబులోను అతని యొక్క పట్టణము కాదు. అతని యొక్క పట్టణం ఎక్కడ ఉన్నది? యెరూషలేము. 6 విధాల నిర్ధారణల వద్దకు మనం వెళ్ళినప్పుడు ఆ పట్టణము ఏదో, అదెవరో, దానికెవరు సంస్థాపకులో, అది ఎక్కడి నుండి వచ్చినదో మనం చూద్దాం. అది ఎంతకాలం ఉంటున్నది? అది తిరిగి కట్టబడుతున్నదా? ఏ కాలములో? గంభీరమైన విషయాలు మన కొరకై భద్రం చేయబడి ఉన్నవి. సరే, తిరుగుబాటు మానుపునకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దానియేలుతో ఆయన ఎప్పుడు చెప్పలేదు 70 వారములు అని. ఆయన చెప్పిన దాని గురించి అనుమానపడిన అవసరం లేదు. సుమారు 70 సంవత్సరములు, 65 సంవత్సరములు, 2 తక్కువ 70. ఎనిమి యొక్క ప్రవచనము ఖచ్చితంగా నిజం అని మనం చూస్తున్నాము. 2 సంవత్సరాలు అయిన తర్వాత వారు వెళ్ళిపోయారు. తొందరగల సమయంలో నెహెమ్యా వెళ్ళిపోయి రాజు ఆజ్ఞను పొందాడు. వారు పనిచేశారు. ఇది వినండి. తిరుగుబాటును మాన్పుటకును పాపము నివారణ చేయుటకును, పాపమును నివారణ చేయుటకు ఎవరికి? యూదులకు, నీ జనానికి విధింపబడెను. అనుజనులకు కాదు, నీ ప్రజలకు, యూదులకు. నీ యొక్క పట్టణమునకు, న్యూయార్కుకు కాదు, బోస్టన్కి కాదు, ఫిలదెల్ఫియా, షికాగో, లాస్ ఏంజల్స్, రోమ్ మొదలగు వానికి కాదు. అయితే నీ యొక్క పట్టణమునకు, యెరూషలేముకు తిరుగుబాటు మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకునున్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. గమనించండి, యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకుని స్పష్టముగా గ్రహించుము. అది అతని యొక్క పట్టణము. అభిషేక్తుడగు అధిపతి మెస్సయ్య వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అది పొందుకునే వరకు, అనగా తెలుసుకునే వరకు మనము ఆగుదాం. ఎంత ఆనందకరమైన విషయం అది. నేను ఒక త్రాడు తీసుకుని ఇక్కడ ఈ స్థలములో నేనుగా కట్టివేసుకోబోతున్నాను. అదంతా కూడా ప్రత్యక్షపరచబడి ఇలా చెప్పబడుతున్నది. ఆ 2 సంవత్సరాల గురించి మాత్రమే నేను చెప్పట్లేదు, కానీ అది సంపూర్తి అయినది, పూర్తయినది. అది మనందరికీ తెలుసు. వారు ఖచ్చితంగా 70 సంవత్సరాలు అక్కడ ఉండి బయలు వెళ్ళారు అని. అది ఖచ్చితంగా ప్రవక్త చెప్పినదే. దానియేలు ఆ ప్రవక్త నమ్మి ఉన్నాడు కనుక ఇక్కడతో సంసిద్ధంగా ఉన్నాడు. మంచిది. గబ్రియలు వచ్చి అతడు ఇలాగూ తెలిపాడు, ఈ సంగతులు నీకు బయలుపరచుటకు, యుగాంతమంతా నీకు చూయించుటకు నేను వచ్చితిని. గమనిస్తున్నారా? చూడండి, నాశనము చేయవానికి, అనగా పడిన దానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగున జరుగును. ముగింపు అనగా
అన్నిటికీ అంతము ఏమి జరుగుతున్నదో నేను నీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు వినండి, గ్రహించండి. దానియేలు, నీవు పరలోకమందు బహు ప్రియుడువు. నేను పంపబడిన వాడను. నీ ప్రార్థనలు వినబడినవి. నేను నీ ప్రార్థన విన్నాను. యూదులకు, యెరూషలేమునకు ఏది నిర్ణయించబడినదో ఇప్పటి నుండి ముగింపు వరకున్న విషయాలు నీకు చెప్పుటకు నేను దిగివచ్చాను. తరగతి మీరు అర్థం చేసుకున్నారా? ఈ 70 వారాలేవో మనము గ్రహించగలిగితే ముగింపు ఏదో అది మనము తెలుసుకుంటాము. అది ఎరుగటకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ పుటల్లోని ఒక చోట తప్పక అది చెప్పబడినది. ఖచ్చితంగా ఆ సమయం నుండి ఈ సమయం వరకు, యుగాంతం వరకు ఏ ఒక్క నిమిషము అది తప్పిపోదు సుమా. ఆహా, దేవుని ఘనమైన వాక్యము ఎలాంటిదో! దేవుడు భూమి నిర్మాణము చేసి గ్రహములు మార్గాల్లో ఉంచాడు. క్రితం రాత్రి, ఆదివారం రాత్రి ఏది తప్పిపోదు అను దానిని నేను బోధించాను. ఈ రోజు మొదలు 20 సంవత్సరాల వరకు భూమి తిరుగునప్పుడు సూర్యచంద్రులు ఎప్పుడు దాటిపోతావో ఖచ్చితంగా 1 నిమిషం వరకు వారు చెప్పగలరు. మనకి లోకంలో ఉన్న ఏ కాల ప్రమాణి కూడా చెప్పగలదని నేను చెప్పలేను. నెలకు 2 నిమిషాలు తరుగుతున్నవి లేదా 2-3 నిమిషాలు పెరుగుతవి అని అవి మనకున్న మంచివి చెప్పగలవు. సంపూర్ణమైనదిగా మనం ఏమి చెప్పలేము. ఎందుకంటే ఒకటి సంపూర్ణమైనది మనకు ఉన్నది, అది దేవుడే. దేవుడు, ఆయన వాక్యం ఒక్కటే. అందుచేత దేవుని వాక్యం సంపూర్ణమైనది. ఈ దినాలను మనము కనుగొన్నట్లయితే ముగింపు అనగా యుగ సమాప్తమేదో మనము చూడగలుగుతాము. మీరు గ్రహించారా? ముగింపు వరకు అది నిర్ణయించబడి ఉన్నది. 24వ వచనం, నీ ప్రజలకు పరిశుద్ధ పట్టణమునకు అనగా అది యెరూషలేము. 24వ వచనం నేను తీశాను. దీన్ని యేసు 24లో వివరణ ఇచ్చాడు. సోదరుడు కాలిన్స్ ఏ ఉదయం ఇక్కడ ఉన్నట్లయితే, ఇక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు. క్రితం రాత్రి ప్రశ్నలో అతను ఒక ప్రశ్న అడిగాడు. సహోదరు కాలిన్స్, నేనది చెప్పవచ్చును కదా, హేయమైనది నాశనము చేయును అను దాన్ని గూర్చి. చూశారా దాని అర్థమేంటి? మత్తయి 24వ అధ్యాయంలో అది మనం చూద్దాం. అది మత్తయి 24:15. అవును, నన్ను త్వరగా తీనివ్వండి. యేసు అదే విషయాన్ని ఇక్కడ దానియేలులో వివరణ ఇచ్చినది మీరు చూచు వరకు. మత్తయి 24:15 తీస్తున్న మీరు, మీలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి ఈ రాత్రి రానున్న ఆదివారం పెన్సిళ్ళు, కాగితాలు తీసుకుని రావాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు టేపు పొందకపోయినట్లయితే మత్తయి 24:15 వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు ఆలోచించి, ఇది 483, 84, 85, 86 సంవత్సరాలకు ముందు, 486 సంవత్సరాలకు మునుపు ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన రీతిగా పరిశుద్ధ స్థలమందు నిలచుట మీ బైబిల్ గ్రంథంలో మీరు చూడండి. అది గీతల మధ్యలో ఉంటుంది. చదువువాడు గ్రహించునుగాక. ఇప్పుడు అతని యూదులతో మాట్లాడుతున్నాడు. ఈ ఆలయ విషయం ఏంటి, అది ఎప్పుడు నాశనం అవుతున్నది అని వారు తెలుసుకోవాలని ఉన్నారు. అది తిరిగి మరలా ఎప్పుడు కట్టబడుతుంది, రాతి మీద రాయి ఒకటేను ఉండని సమయం ఎప్పుడు వస్తుంది, అది ఎంతకాలం ఉంటున్నది. ఆయన చెప్పాడు, నాశనకరమని హేయ వస్తువు అక్కడ నిలబడి ఉండుట మీరు చూడగానే పరిశుద్ధ స్థలము నిలబడుట. దానియేలు చెప్తున్నాడు, ఇది జరగగా మీరు చూడగానే చదువువాడు గ్రహించుకాక. అందుచేత అదెంతో విఫలపరచమని, ఎలాంటి ఏ ఒక్క అనుమానము కూడా లేకుండా చేయమని మనం ప్రార్థించుచున్నాము. ఎందుకనగా అటువంటి సంగతులకు మన స్వంత అనువాదాలు పెట్టకూడదు. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ఉండవలసి ఉన్నది. నేనది అర్థం చేసుకునే వరకు దాన్ని వదిలిపెడుతున్నాను. ఆ హేయమైనది అదంతా బయలుపరచబడినది. దాన్ని గుర్తుంచుకో. దానికి బహుళార్థక అర్థాలు ఉన్నవి, అనేకమైన భావాలు ఉన్నవి. నా కుమారుని ఐగుప్తుల నుండి పిలిచితని అను దానివలే ఇశ్రాయేలు ఏ విధంగా పిలువబడ్డాడో ఆయన కుమారుని యేసు పిలువబడ్డాడు. నేను ఇక్కడ నిలబడి ఉండటం ఎంత నిజమో అంత తప్పక అది జరుగుతున్నది. ఆ విధంగా ఆయన అది చేశాడు. అదంతా ఆయన సంఘానికి మరుగు చేశాడు. మనం అందులోకి వెళ్ళినప్పుడు, ఆ 6 విధాలైన అర్థాల్లోకి మనం వెళ్ళినప్పుడు, ఇదంతా కూడా సంఘానికి ఆయన ఏ విధంగా మరుగు చేసి ఉన్నది. తద్వారా సంఘం ప్రతి నిమిషము ఎదురుచూచుట ఆయన ఎప్పుడు వచ్చునో తెలియదు. అయితే ఇప్పుడైతే
సంఘకాలం ముగింపు కాబోతున్నది కనుక రాకడకు ఇప్పుడే అది సంసిద్ధమవుతున్నది. గ్రంథమందు ఇది ఎంతో అతి ప్రాముఖ్యమైన లేఖన భాగమై ఉంటున్నది. అది ఏమి చేస్తున్నది? అది యూదా జనాంగమును, యూదులైన ప్రజల ముగింపును తెలుపుతున్నది. ఈ లేఖనము ఈ 70 వారములు ఇక్కడ దానియేలు ఆరంభం మొదలుకొని అంతం యొక్క ముగింపు సమయమును ఇది తెలియచేసి బయటపెడుతున్నది. ఇది ఒక గంభీరమైన కాల పరిమాణము. ఆ వారములు అది ఏ రోజు అవుతున్నది? క్యాలెండర్ చూడండి. మనం జీవిస్తున్న సమయంలో ఏదో అది మీరు తెలుసుకోవాలంటే యూదులను కనిపెట్టండి. అవునది వాస్తవం. ఇక్కడ నుండే తీయబడిన దేవుని క్యాలెండర్ ఒకటి ఉన్నది. ఏ వేదాంతి అయినా, ఏ బైబిల్ పండితుడైనా, ఎవరైనా యూదులే ఈ గడియారమని మీకు చెప్తారు. ఇప్పుడు ఏ సమయంలో మనం ఉన్నాము? ప్రజలకు ఎంతో వేడిగా ఉన్నదని మనం చూస్తున్నాం. అది అన్ని జనులకు సంబంధం లేదు. ఈ 7 ముద్రలు, 7 తెగుళ్ళు, 7 శ్రమలు, 7 బొరులు వారికి సంబంధం లేదు. అన్యుల సంఘము ఆ సమయానికి మహిమలో ఉంటున్నది. అన్యుల సంఘమైన మనకు సంబంధం లేదు. అది ఇశ్రాయేలును మాత్రమే సంధిస్తున్నది. దానియేలు నీ ప్రజలకు మరియు యెరూషలేమునకు యూదులు వారి యొక్క స్వదేశములో ఉండినప్పుడు దేవుడు వారితో సంధించిన విషయాలను ఇది బయటపెడుతున్నది. హల్లెలూయా. అక్కడున్న అంతర్భాగమును అది తాకుతుందని నేను అనుకుంటున్నాను. దానియేలు అక్కడ ఉన్న ఇశ్రాయేలు కాలము నుండి వారు ఎప్పుడు కూడా అనుమతించటకు ప్రయత్నించుచుండిరి. అతని యొక్క అనుచరులు ఇక్కడ కూర్చుని ఉన్నారని నాకు తెలుసు. నేనది చెప్పను. అయితే ఆ కారణం వలన వారి అబద్ధమైనది పొంది ఉన్నారు. 7th డే అడ్వెంటిస్టులు రాకమునుపు వారు మిలరేట్లు వారిక్కడ ఉన్నప్పుడు 1919లో ఉన్నప్పుడు వారిక్కడ ఏమి చేశారో మీకు తెలుసా? వారు రెక్కలు ధరించి, అది మీరందరూ కెరీర్ పత్రికలు చూశారు, వారు రెక్కలు ధరించి ఆ ఉదయం ఎగిరిపోవుటకు ఇక్కడికి చేరారు. అది దానియేలు 70 వారంలో తీసుకున్నది. మిల్లరైట్లు. ఆ తర్వాత వారి ప్రవక్తేగు శ్రీమతి ఎలెన్ వైట్ ద్వారా త్రిప్పబడి 7th డే అడ్వెంటిస్ట్ గా పిలుచుకున్నారు. ఇప్పుడు వారి పేరును వారు మార్చి ద వాయిస్ ఆఫ్ ప్రాఫెసీగా మార్చుకున్నారు. చూస్తున్నారా? ఒకే పూజ భక్తికి 3 రకాలైన పేరులు. అయితే వారిది తప్పు. ఎందుకంటే వారు యూదులకు, అన్యులకు రెంటికి ఈ 70 వారములు అనుసరింప చేస్తున్నారు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు, ఇది నీ జనమునకు అని. పాలస్తీనాకు బయట దేవుడు ఎన్నడూ కూడా యూదులతో సంధించలేదు. మెస్సయ్య 70 మరియు 2 వారములకు మెస్సయ్య కొట్టివేయబడును. ఆయన కొరకు కాదు, మన కొరకు కొట్టివేయబడును, తెగవేయబడును. ఇశ్రాయేలు చెదిరిపోయారు. వారి స్వదేశానికి వారెన్నడూ తిరిగి రాలేదు, గత కొద్ది సంవత్సరాల నుండి తప్ప. కాబట్టి సంఘకాలానికి అక్కడ సమయము లెక్కించబడలేదు. మీరు గ్రహించారా? 1919 కాదు, 1919లో ఒకటి జరిగినదని మీకు చూయిస్తాను. అయితే 3వ దూత వర్తమానము ఢీకొనినది. శ్రమ జరిగినది ఖచ్చితం. అయితే అది మరమైన విధముగా యుద్ధము ఆగిపోయినప్పుడు, మనం అందులోకి వెళ్ళినప్పుడు 7వ అధ్యాయంలో మనం అది పొందుకుంటాం. 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అనేక సార్లు నేను బోధించినప్పుడు మీరు అది విని ఉంటారు. చూడండి, దూత వర్తమానం ఈ విధంగా చెప్పబడినది. దేవుని దాసులను యూదులను ముద్రించే వరకు భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకొనుము. అన్యుడి కాలమంతా కదల వెళ్ళే వరకు వారు కనిపెడుతూనే ఉన్నారు. ఆ తర్వాత అతని లోపలికి వచ్చి ఆయన యూదులను ముద్రించాడు. 1,44,000 పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 1,44,000 మంది ముద్రించబడ్డారు. ప్రకటన 7 మీరు చదివిన్నారు. గొప్ప సమూహము పరలోకములో కనబడెను. యోహాను చూశాడు. ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వారు దేవుని ఎదుట తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేతపెట్టుకుని హల్లెలూయా ఆమేన్ అని పాడుతూ, మహిమ, జ్ఞానము, ఘనత, శక్తి, బలము మా దేవునికి యుగములు కలుగునుగాక అని వారు పడుతూ ఉండేది. ఆమేన్. వారు కేకలు పెట్టారు. అప్పుడు యోహాను అర్థం చేసుకోలేకపోయాడు. అయితే అతడు వెనుదిరిగి సీనాయి కొండపై చూశాడు. మహిమ, 1,44,000 మంది
స్త్రీ ద్వారా అపవిత్రులు కాలేదు. యోధులు, స్త్రీలు, సంఘాలు వారే సంఘ శాఖల్లో చేరలేదు. లూథరన్లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు అయితే ఆరంభం నుండి కూడా వారి యూదులే, మతనిష్ట గలవారు. వారి ఆలయం అక్కడ ఉన్నది. సియోను కొండ మీద ఆరాధన చేస్తున్నారు. వారే 1,44,000 మంది. అది సంఘము మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత. చూస్తున్నారా? కాబట్టి మిస్టర్ స్మిత్ చెప్పినది తప్పవుతుంది. కారణం, ఎలాగ నీవు ఇక్కడ 1919లో లేక 1919కి నీ వర్తింపు చేసి 1,44,000 మంది ఎలాగూ తీయగలవు? ఆ తర్వాత తిరిగి రస్లైట్కి వస్తావు. చూశావా? ఆ తర్వాత నీవు రస్లైట్ సిద్ధాంతానికి వస్తావు. అది యేసు 1914లో వచ్చాడు అనేది. 1919లో ఆయన సంఘాన్ని తీసుకెళ్లాడు. అప్పుడు ఆయన మరువైన శరీరమై భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నానమ్మ సమాధి యొద్దకు, తాతయ్య సమాధి యొద్దకు వెళ్ళి వారందరినీ లేపుతున్నాడు. రుజులైట్ వారి అందరినీ బుద్ధిహీనత, వాక్యముతో ఏ జ్ఞానాన్ని ఇవ్వలేదు. అది సరిగా రాదు. లేదండి, అది జరగదు. అయితే దేవుడు సత్యాన్ని కలిగి ఉన్నాడు. దానిని బయలుపరచువాడు, అక్కడ పెట్టువాడు, ఖచ్చితంగా మనకు అది చూయించువాడు దేవుడే. అది ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. నాకు అది తెలియదు. నేను సత్యాన్ని మీకు చెప్తున్నాను. నాకు తెలియదు, అయితే నేను నమ్ముతున్నాను. ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి గమనించండి, దేవుడు యూదులతో ఎన్నడూ సంప్రదింపులు చేయలేదు. ఇది మీ యొక్క మనసులో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. అదే ఇక్కడ కూర్చుని ఉన్న సహోదరునితో నేను చెప్పుటకు ప్రయత్నించాను. ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళుట, ఇశ్రాయేలుకు దూరంగా ఉండుట. యూదుల మారు మనసును గురించి మాట్లాడుతున్న మీరంతా దానికి దూరంగా ఉండండి. ఈ యొక్క వర్తమానం ముగించకమునుపు వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను అది యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అని అది మీరు చూడగలుగుతారు. ఇశ్రాయేలు జనాంగమంతా ఒక్క రాత్రిలోనే మారు మనసు పొందుతారు. అది అలాగనని బైబిల్ తెలియజేస్తున్నది. అయితే సువార్త వారికి కాదు, తమ స్వభక్షమును విడిచిన వారి కొందరు వస్తారు. ముఖ్యమైన యూదా శరీరములో బయటివారు, వారు వచ్చి రక్షింపడతారు. అది నిజం. అది నా నిండి హృదయముతో నమ్ముతున్నాను. అయితే జ్ఞాపకముచ్చుకోనండి, ఇశ్రాయేలు వారి దేశానికి బయట ఎంతకాలం ఉంటారో అంతకాలము వారు రక్షింపబడలేరు. ఇప్పుడు వారు తిరిగి వస్తున్నారు. వారంతా రక్షింపబడతారు. ఒక్క రోజులో దేశమంతా రక్షించబడతారు. అలాగని బైబిల్ తెలియజేస్తున్నది. ఒక్క రోజులోనే ఇశ్రాయేలు అందరూ సంపూర్తిగా దేవుని యొద్దకు మరలుతారు. ఈ దినాలలో ఒకానొక రోజు ఆ భీకరమైన విషయం ఇశ్రాయేలు దేశమంతటికి సంభవించనయ్యున్నది. చిట్ట చివరకు ఒక్క రోజులోనే నీవిది చేసేదివి అని ప్రవక్త కేకబెడుతున్నాడు. ఒక్క రోజులోనే వారది చూస్తారు. అదొక గంభీరమైన విషయం. నా యొక్క అభిప్రాయం, గొప్ప ప్రవక్త ఇశ్రాయేలు మధ్య లేచి నిలబడి మెస్సయ్య ఇంకా సజీవుడిగా ఉన్నాడని వారికి రుజువు చేస్తాడు. ఎవరినైతే వారు తృణీకరించారో ఆ మెస్సయ్యయే. ఇప్పుడు వారు ఆ చిన్న బైబిల్ను, ఇశ్రాయేలు బైబిల్ను వారు చదువుతున్నారు. వారు ఏ విధముగా చదువుతారో ఆ విధముగానే దాని వెనక నుండి ముందుకు చదువుతున్నారు. నీకు తెలుసా ఏ విధంగా యూదా భాష వ్రాయబడినదో ఆ విధంగానే లేవి పేతోర్స్ వారికి పంపిన లక్షల కొలది బైబిళ్ళు వారు చదువుతున్నారు. వారు అంటున్నారు, ఈ యేసే అయినట్లయితే ఆయనే ఆ యూదులను ఇరాను నుండి తీసుకుని వచ్చి ఉన్నది. మెస్సయ్య అని ఎన్నడూ వినని వారి మధ్య నుండి తెచ్చినది. వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చుడు సంసిద్ధపడగానే విమానాల్లో వారిని తీసుకురాలేదు. వారింకా వారి పాత నాగళ్లతోనే వారు దున్నుతూ ఉన్నారు. లుక్ మ్యాగజిన్ మీద చదివండి. ఎంతమంది లుక్ మ్యాగజిన్, టైమ్స్ మ్యాగజిన్లో చదివారు? నిజం, మీరు చదివి ఉంటారు. గమనించండి, వాళ్ళు అక్కడ తీసుకుని వచ్చారు. ఆ వృద్ధులైన రబ్బీ అక్కడ నిలబడి ఇలా అన్నాడు, జ్ఞప్తించుకో, మన స్వదేశానికి మనము పక్షరాజు రెక్కల మీద తిరిగి వెడతాము. హల్లెలూయా. దేశాలు పగుళ్ళు బరుతూ ఉన్నవి. ఇశ్రాయేలు మేల్కొంటున్నది. బైబిల్ ముందుగా చెప్పిన గురుతులు, అన్యుల యొక్క దినాలు లెక్కించబడుతున్నవి. బరువెక్కిన గుంటెగ సాధనము చేత ఓ చెదిరిన వారలారా, మీ స్వదేశానికి తిరిగి రండి. మీరు మేల్కోవటం మంచిది. మీరు దాన్ని విన్నారు, అది విన్నారు, అది విన్నారు. అయితే ఒకానొక దినాలలో అది ఆఖరిది కాబోతున్నది. ఇశ్రాయేలు తన స్వదేశానికి తిరిగి వచ్చుచున్నది. ఇశ్రాయేలు ఒక జాతిగా దేవుడిప్పుడు పరిష్కరిస్తాడు. ఆ దినాన ఇక అన్యుడు రక్షించబడని దినమవుతున్నది. వారి యొక్క దినాలు నేను కనుగొన్నట్లయితే ఈ 70 వారముల ద్వారా
నేను దాన్ని రుజువు చేస్తాను. నేను ఖగోళ శాస్త్ర క్యాలెండర్లు నేను తీసుకోబోతున్నాను. జూలియన్ ఖగోళ శాస్త్రము, రోమన్ ఖగోళ శాస్త్రము మొదలగునవి. ఇంకొక చోట ఇంకా ఎక్కువ ఉంటుంది. దాని గురించి దేవుడికి తెలుసు. అది బయట పెట్టడానికి ఆయన సమర్థుడు. అవునా? సంవత్సరానికి 365 రోజులు మరియు పావు రోజు జూలియన్ క్యాలెండర్లో ఉందని నాకు తెలుసు. కనుక అవన్నీ కూడా కలగలుపులవుతవి. అయితే ఒక చోట ఒక నిజమున్నది. అనేకమైన సంఘాలు, అనేకమైన వ్యవస్థాపక సంఘాలు, అనేకమైనవి ఈ విధంగా వెళ్తూ ఉంటారు. కొందరు మరియా వందనమని, కొందరు ఏది ఆరాధన చేస్తున్నామని, అది మరేదో చేస్తూ ఉంటారు. ఒక్క చోట ఒక నిజం, ఒక సత్యం ఉండవలసి ఉన్నది. ఒక్క చోట ఒక దేవుడు ఉండవలసి ఉన్నది. ఒక్క చోట ఒక వర్తమానం ఉండవలసి ఉన్నది. అబద్ధ ప్రవక్తలు లేచి ఆత్మ వివేచన వలె నటించుచు ఇంకా రకరకాలమైనవి జరిగించుట నేను చూస్తున్నాను. అలాగైతే ఒక చోట ఒక నిజమైనది ఉండవలసి ఉన్నది. నకిలీది బయలుపడటానికి ప్రజలు శరీర కార్యాలు పుంజుకొని కేకలు పెట్టడం, ఏదో చేయడం, బయటకు వెళ్ళిపోయి రకరకాలైన జీవితాలు జీవించడం నేను చూస్తున్నాను. ఒక్కచోట అసలైన నిజమైన పరిశుద్ధాత్మ ఉండవలసి ఉన్నది. ప్రజలెంతో భక్తిగా నటించడం, భక్తిగా ఉండటకు ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. ఒక్క చోట నిజమైన దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. ఒక నిజమైన ఆత్మ ఒక చోట ఉన్నది. ఎందుకంటే దీన్ని తయారు చేసినది ఒక పాతకాలపు వేషధారి, ఒక పాత నకిలీవాడు. వాస్తవమైనది ఒక చోట, నిజమైనది ఒక చోట ఉండవలసి ఉంటున్నది. ఒక మనుష్యుడు, ఒక ప్రజ, ఒక సంఘము, ఒక దేవుడు. ఒక్క చోట ఒకటి సత్యమైన ఉండవలసి ఉన్నది. ఎందుకంటే ఇవి దానిని కాపీ కొట్టినవి, అనుకరణ చేసినవి. ఒక్క చోట ఒక నిజమైనది ఉండవలసి ఉన్నది. ఏ సంఘానికి మీ వరముల గురించి నేను చెప్పి ఉన్నాను. మీ వరముల గురించి వినండి. బైబిల్ నందు వాటిని ఉంచండి. ఆకాశం నిజమైన మేఘాలను కలిగి ఉన్నప్పుడు ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకోకండి. నిజమైన వాటినే ఉంచుదాము, నిజమైన వాటిని పొందుకుందాం, లేదా ఏది పొందుకోవద్దు. ఆమేన్. ముగింపులో ఆమె తన స్వదేశంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ తమ స్వదేశంలో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్తో సంప్రదిస్తాడు. అది నిజం. ఇది చెప్పనివ్వండి. అబ్రాహాము తన సొంత దేశాన్ని విడిచి ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు ఏమి జరిగినది? అతడు దేవుని చిత్తం నుండి బయటికి వెళ్ళిపోయాడు. అతడు తిరిగి తన స్వదేశానికి వచ్చే వరకు అతడు దీవించబడలేదు. ఒక్క దర్శనం ద్వారా గాని, మరి దేని ద్వారా గాని స్వదేశానికి అతడు వచ్చే వరకు దేవుడు అతనితో సంప్రదింపులు చేయలేదు. ఇశ్రాయేల్ని చూడు, ఐగుప్తులోనికి పంపించబడిన 400 సంవత్సరాలు చూడు, ఏ ఒక్క అద్భుతము గాని జరగలేదు, ఏ ఒక్క సూచన క్రియ గాని జరగలేదు. వారి మధ్య మరి ఏదైనా జరిగినట్లు చరిత్ర గ్రంథమందు వివరణ చేయబడలేదు. అదే పురాతన 99 ఆలయానికి వెళ్ళుట, గొర్రె పిల్లని అర్పించుట, వారికి వచ్చిందేదో మరియా వందనం అని చెప్పడం, తిరిగి వెళ్ళిపోవటం. తర్వాత సంవత్సరం అదే రబ్బీ ఫలానా వారు అని పూజారులు వాగ్దానాలు చేస్తారు. ఫలానా రబ్బీని మేము ఎన్నుకుంటాం, అతడు సరిపోయిన విద్యావంతుడు, అతనికి ఐగుప్తుల గురించి ఎక్కువగా తెలుసు అని అంటారు. ప్రప్రథ విషయం ఏంటో తెలుసా? ఆ ఐగుప్తీయులు అంతా ఒకటే. అలాంటిదే సంఘానికి జరిగినది. మనమందరం కూడా మెథడిస్టులము, బాప్టిస్టులము, లేక ప్రెస్బిటేరియన్లు అయ్యాము అని అంటారు. మనకి హార్ట్ఫోర్డ్ నుండి వచ్చిన డిగ్రీ ఉన్నది, వేటనకు సంబంధమైన డిగ్రీ మనకున్నది, మరొక చోటు నుండి బాబ్ జోన్స్ డిగ్రీ మనకు ఉన్నది, మాకు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ ఉన్నది, డిడి ఉన్నది, ఎల్ఎల్డి ఉన్నది, లేక మరేదో ఉన్నది. దాని యొక్క విలువ ఎంతవరకు? బుద్ధిహీనత దిబ్బను పొందే వరకు. ఐగుప్తులో ఉండుట అలాగే ఉంటున్నది. ఇశ్రాయేలీలు తమ స్వదేశానికి వచ్చే వరకు దేవుడు వారితో సంప్రదింపులు చేయనేలేదు. ఆ మాట వినండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, స్వదేశమైన నేటి ఘడియ వర్తమానములో ఆయన సంఘం ఉండే వరకు ఆమెతో దేవుడు సంప్రదించాడు. అసలు దాని ఎదుకు రా. నీ యొక్క మెథడిస్ట్, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ ఆ ఊహలు విడిచిపెట్టు. నీ యొక్క పెంతెకోస్తు, అసెంబ్లీసు, ఏకత్వం, త్రిత్వం, పంచత్వం అదేమైనప్పటికీ వాటిని విడిచిపెట్టు. చర్చ్ ఆఫ్ గాడ్, నజరేన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్లు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్ని అంతర్క్రీస్తు కదలికలు విడిచిపెట్టు. లోకం నీది దెబ్బ కొడుతుందని నేను గ్రహిస్తున్నాను. అదాంత తప్పు, అదాంత దయ్యమునకు సంబంధించినది. అయ్యయ్యో, వారిలో ప్రతి ఒక్కరిలో భక్తి గల ప్రజలున్నారు, మనుషులున్నారు. అయితే వ్యవస్థాపక సంఘమైతే
అందులోనే దేవుడు లేడు. దేవుడు ఎన్నడూ దాన్ని ఆశీర్వదించడు. ఆయన దాన్ని ఎన్నడూ చేయలేదు. ఈ టేపు వింటున్న మీరు, వ్రాసిన ఏ చరిత్రకారుడైనా నేను అడుగుతున్నాను, ఎప్పుడు సంఘం సంస్థాపకమైనదో నాకు చెప్పు. దేవుడు దాన్ని గుటిలో పెట్టకపోతే దానితో ఆయన సంప్రదింపులు చేయడు. లూథరన్లు తిరిగి ఎప్పుడు ఆయన లేపి ఉన్నాడో చెప్పు. వెస్లీ, మెథడిస్టులు లేక పెంతెకోస్తులు ఎప్పుడు లేపి ఉన్నాడో నాకు చెప్పు. ఎన్నడూ చేయలేదు. ఆ సంస్థాపక సంఘాలు అక్కడే పడి ఉన్నవి, మురిగి కుళ్ళిపోయి అక్కడ పడిపోయి ఉన్నవి. దేవుడి వ్యక్తులను తీసుకుని ప్రజలు తిరిగి స్వదేశానికి వెళ్ళడు కొరకై చూయించాడు. ఆ తర్వాత ఆ ఒంటరి వ్యక్తులు ఎంతో బలహీనలైపోయి ఒక రకమైన డిగ్రీలు పొందుకొని ఆడ మగగాని రీతిగా అయిపోయారు. వారు మరొక సంస్థాపక సంఘాలు నిర్మించి ఆరంభంలో కంటే మరెక్కువ మంది నరకానికి వెళ్ళే రెండంచుల గల బిడ్డలుగా వారిని తయారు చేశారు. అయితే ఒక్కొక్క చోట భక్తిహీనమైన సంస్థాపక సంఘముతో రాజీ పడని ఒక్క మనుష్యుడు, ఆ మనుషునిపై యెహోవా తన హస్తాలు పెట్టగల మనిషి నిజంగా ఆయనకు ఉన్నాడు. అతడు ప్రజలను బండి అయిన క్రీస్తు యేసు వైపునకు పెద్ద గుక్క వేయించుటకు, అసలైన పెంతెకోస్తుకు, అసలైన పరిశుద్ధాత్మకు, అసలైన అద్భుతాలు, అసలైన సూచిక్రియలు వైపునకు ప్రజలను తిప్పొక మనుషుడు ఉన్నాడు. ఏ విధమైన హింసకు జడియక, పరిగెత్తుకుని పారిపోక, విరమించుకోక, దేనికైనా పడిపోవునటువంటి వాడు దానితోనే నిలిచిండేవాడు ఒకరు ఒక చోట ఆయనకి ఉన్నాడు. ఇశ్రాయేలు తన స్వదేశానికి తిరిగి వచ్చే వరకు దేవుడు ఆమెను దీవించలేదు. మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, కథోలిక్ లేక పిల్గ్రిమ్ హోలీనెస్, నజరీను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేక పెంతెకోస్తు దేవుడు మిమ్మల్ని ఏనాడు దీవించడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించడు. ఆరంభమునకు రండి, స్వదేశానికి రండి. పెంతెకోస్తు దినాన జరిగినటువంటి అటువంటి పెంతెకోస్తు అనుభవానికి తిరిగి రండి. జీవం గల దేవుని శక్తి వేల వేల మంది ప్రజలను సమకూర్చి మార్చి దేవుని అగ్నితో వారి హృదయాలను మన్నింపచేసినది. అదే నిజమైనది అని రుజువు చేసినది. ఒట్టొట్టిగా అనుకరణ చేసిన సూచనలే కాదు, తయారు చేసుకున్న టెలిపతి కాదు, ఒక రకమైన తమాషా కాదు. మరి మనకి అమెరికాలో ఉన్న రీతిగా ఎలికల పందాలు కాదు. ఈ లేదగా ఎవరు పెద్ద పందిళ్ళు వేస్తారు లేదా ఎవరు పెద్ద గుంపు కలిగి ఉంటారు అని చెప్తున్నట్టు కాదు. ఆ వ్యత్యాస భేదాలు దేవునికి ఏమి ఉపయోగపడతాయి? యథార్థ హృదయం గల ప్రజలు దేవునికి కావాలి, పెద్ద గుంపు కాదు. ఎలుకలు పరుగులు తీసినట్లుగా మనం ఇక్కడ పరుగులు తీస్తున్నాము. మన సంస్థాపక సంఘానికి 1000 మందిని కలుపుదామా అని అనుకున్నట ఎంత సిగ్గుచేటు. అది సిగ్గుచేటు. ఆయన మనల్ని సత్యమున వెనుక తిరిగి రమ్మని కోరుతున్నాడు, ఆత్మీయులకు తిరిగి రమ్మని కోరుతున్నాడు, నిజమైన వెలుగునకు తిరిగి రమ్మని కోరుతున్నాడు, క్రీస్తులోని రాజ్య మార్గంలోనికి తిరిగి రమ్మండని కోరుతున్నాడు, సత్యం వైపునకు తిరిగి రండని ఆయన కోరుతున్నాడు. మనం వెళ్తున్న మార్గమున ఆయన ఎలాగూ దీవించగలడు? ఆయన దీవించడు. వాగ్దానముకు వారు వచ్చే వరకు ఆయన ఇశ్రాయేలును దీవించలేదు. వారు వాగ్దానముకు చేరుకున్న తర్వాత అద్భుతాలు, సూచక్రియలు జరుగుట సంభవించినవి. వారి యొద్దకు ఆయన మోషే అను మనిషిని పంపించాడు. దేనితో మోషే ఎక్కడికి వచ్చాడు? వేదాంత విద్య పూతతోన బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీతో అతడు ఎక్కడికి వచ్చాడా? LLD PhDతో అతడు ఎక్కడికి వచ్చాడా? యెహోవా యొక్క శక్తితోనూ ఈ దేశము నుండి స్వదేశానికి మరలండి అను ఒక వర్తమానముతోనూ అతడు వచ్చాడు. చెదరిన వారలారా, మీ స్వదేశానికి మరలండి. ఆమేన్. సుమారు 2000 సంవత్సరాలు యూదులు తమ స్వదేశానికి బయటనున్నారు. భూమి నలుదిక్కులకు చెదిరిపోయారు. మనం వివరంలోనికి వెళ్లకుండా ఈ వర్తమానమును కొన్ని వారముల వరకు ముగించగలమా? లేదు. అయితే వెళ్ళవలసి ఉన్నది. విశదంగా వెనక నుండే ఇశ్రాయేలు వెంటబడి మెస్సయాను వారు ఎప్పుడైతే విసర్జించారో తద్వారా రోమా సామ్రాజ్యం ద్వారా వారు చెదరగొట్టబడిపోయారు. అది చూయించగలం. ఆకాశం కింద ఉన్న ప్రతి దేశానికి ఏ విధంగా ఆమె తరిమివేయబడినది. యాకోబు ఇశ్రాయేలుకు వెళ్ళు, ఆదికాండం 44-45. అక్కడ గోత్రకర్తలు
అక్కడ గోత్రకర్తలను అతడు ఏ విధంగా దీవించినది, కడవరి దినాల్లో వారి స్థితి ఎలాగూ ఉండున్నది నిశ్చయంగా చెప్పినది అది చూయిస్తున్నది. ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రతి జనాంగము, ప్రతి ఒక్క గోత్రము అది ఎక్కడ ఉన్నది చెప్పబడి ఉన్నదో ఖచ్చితంగా అక్కడే జాతుల మధ్య ఉన్నది నేను మీకు వ్రేలు పెట్టి చూయించగలను. ఏ రోజు మనం ఇక్కడే ఉన్నాము. మనం ఎరిగిన యూదుడు అతను నిజమైన యూదుడు కాదు. నిజమైన యూదుడు నిష్ఠాగరిష్ఠత కలిగిన వాడు, లోక కార్యకలాపాల ద్వారా తను తాను అపవిత్రపరచుకొననివాడు. వెళ్ళిపోయి చివరకు ఇతర సంఘాల్లో చేరడు. అతడు ఆ కొండ చర్యలో నివాసం చేస్తూ రొట్టె వెన్నతో జీవనం గడుపుతూ దూరాల నుండి తిరిగి వస్తున్న వారు పాత పట్టణంలోనికి అనుమతించబడట్లేదు. ఈ ప్రక్కన వారికి ఒక పట్టణము కట్టబడవలసిన్నది, పరాయి వాని నేల మీద కాదు. ఇరువైపులా మరతుపాకులు గురిపెట్టబడి ఉన్నవి. అయితే ఆమె తన మొగ్గలు పుష్పించి ఉన్నది. ఆమెన్, ఆమెన్. కాలము సమీపై ఉన్నది. అదిగో అక్కడ ఇశ్రాయేలు, ఇస్మాయేలు భూమి కొరకు గడబిడలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఇశ్రాయేలుకు సంబంధించినది. నీవు కొత్త యెరూషలేములోకి వెళ్ళటం జరిగినట్లయితే వారు నిన్ను పాత యెరూషలేముకు వచ్చుటకు అనుమతించారు. మొదటిగా నీవు అక్కడికి వెళ్ళవలసి ఉంటున్నది. అరబ్బులు అదంతా నీకు వివరిస్తారు. తర్వాత నిన్ను వారు అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్తారు. అది ఇస్మాయేలు బిడ్డలు. ఆగు, ఆమెను దేవుని బిడ్డలు తీసుకునిపోయే ఒక సమయం రాబోతున్నది. అవునది నిజం. యెరూషలేము తిరిగి కట్టబడును. అనుదిన బలి అర్పణ ఏర్పరచబడును. అంత్యక్రీస్తు వారి కొరకు 7 వారములు నిబంధన ఏర్పరచును. అర్ధవారమునకు దాని మధ్యలో ఆ నిబంధన నిలిపివేయును. వారందరినీ కేథలికులుగా మారుస్తారు. హేయమైనది అన్నిటిలోకి ప్రాకిపోతుంది. అన్నిటిలో ఆ తర్వాత అంతం. గమనించండి, 70 వారములు. అవును, వారు దూరమైన 2000 సంవత్సరాలకు వారు సమీపిస్తున్నారు. ఇప్పుడు తరం పడుతున్నారు. ఫరో హృదయము కఠినమైనట్లుగా ఉన్న ప్రజలు వారు హిట్లర్ యొక్క హృదయాన్ని ఆయన కఠినపరచవలసి వచ్చెను. లక్షల కొలదిగా వారు చనిపోయారు. 60 లక్షల యూదులను చంపిన నేరస్తుడైన ఎక్మాన్ చూడండి, 60 లక్షల మందిలో మానవ ప్రాణములు, పసికందులు, చిన్నపిల్లలు, పెద్దలు అందరినీ ఒక్క మనిషి అయిన ఎక్మాన్ చంపాడు. రష్యాను చూడు, అక్కడి నుండి వారు ఎలాగ వారిని తరిమారో ప్రతి చోట నుండి వారు తరంబడ్డారు. వారిది తృణీకరించబడిన దేశము. అయితే వారి డబ్బు మీద ఆశ చేత వారు తిరిగి వచ్చారు. అయితే ఆ చిన్న సంఖ్య పాలస్తీనాకు తిరిగి వస్తున్నారు. ఆమేన్. సహోదరులారా, ఆమె తన స్వదేశానికి తరలి వచ్చడం మీరు చూడగానే 144,000 మంది అగుటకు అక్కడ వారు సరిపోతారు. ఏం జరుగుతుంది? వారి యొక్క యేసేపుని వారు ఎరుగుతారు. నీవు భయపడవద్దు. అవునండి, అది జరగటి కోసము వారంతా అక్కడ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ గంట ఈ గత సంవత్సరం దేశాలు వారిని ఒక దేశంగా ప్రకటించినవి, అది ఎప్పుడు తాకుతుందో మనం అంతానికి సమీపంగా ఉన్నాము. అన్యుల సంఘం వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ సమయంలోనైనా ఇశ్రాయేలు నా ప్రజలైన దేవుడు చెప్పగలడు. అది ఎప్పుడు జరుగుతుందో అన్యుల సంగతి అయిపోతుంది. మత్తయి 24 యేసు చెప్పాడు, వారు త్రొక్కబెడదురు. నాశనకరమైన హేయ వస్తువు ఉంచబడగానే అన్య జనుల కాలం ముగింపు వరకు యెరూషలేము యొక్క గోడలను వారు త్రొక్కుదురు. అది ఎప్పుడు ముగుస్తుందో యూదులు యెరూషలేముకు వస్తారు. ఆలయ ఆరాధనను పునఃప్రారంభం కొరకై వారు తిరిగి యెరూషలేముకు వస్తారు. ఈ రాబోతున్న వర్తమానంలో మనం అది పొందుకుంటాము. 6 విధాలైన కారణాలతో ఉన్న 70 వారాలలో మనం ఇంటికి వెళ్లాల్సిన సమయం అవుతుంది. కాబట్టి ముగించక ముందు నేను దాన్ని చదువుతాను. తర్వాత ఈ రాత్రి 7 గంటలకు తిరిగి వద్దాం. మీరు గుర్తుంచుకోవాలనుకున్నట్లయితే మొదటిది తిరుగుబాటును మాన్పుటకును. దానియేలు 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును 1 పాపమును నివారణ చేయుటకును, 2 దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, 3 యుగాంత వరకున్నట్టి నీతిని బయలుపరచుటకును, 4 దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, 5 అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, 6 ఈ రాత్రి దేన్ని గురించి మనం మాట్లాడనయున్నామో అది దేవుడు దాన్ని తీసుకుని వస్తాడు. ఆగండి, మీరు దాన్ని తీయలాగన నన్ను మరలా చెప్పనివ్వండి. మొదటిది తిరుగుబాటును మాన్పుటకును, 2వది పాపమును నివారణ చేయుటకును, 3వది
దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, 4వది యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, 5వది దర్శనమును ప్రవచనమును ముద్రించుట, 6వది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. బైబిల్ గ్రంథంలో నుండి మీ కొరకై నేను చదువుతాను. అది 24వ వచనం. నీ జనమునకును 70 వారములు విధింపబడెను. యూదులు పరిశుద్ధ పట్టణమునకును, ఇశ్రాయేలు యూదులు యెరూషలేము తిరుగుబాటును మాన్పుటకు, 1 పాపమును నివారణ చేయుట, 2 దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట, 3 యుగాంత వరకు ఉన్నటి నీతిని బయలుపరచుట, 4 దర్శనమును ముద్రించుట, 5 దర్శనమును ప్రవచనమును ముద్రించుట, మరియు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట, 6 అది ఖచ్చితంగా చెప్పుడికే ఆయన అతని ఎదుక వచ్చినది. అది జరుగుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది. అది ఏమైనది ఈ రాత్రి మనం తెలుసుకుందాము. మరియు అక్కడికి మనమెంత సమీపంగా ఉన్నది చూద్దాం. ఆ తరువాత ఆదివారం మనం ఎక్కడ నిలబడి ఉన్నామో ఆ ఖచ్చితమైన కాల స్థితి స్థానంలో తెద్దాం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఇశ్రాయేలు ఆమె స్వదేశానికి మరలి వచ్చుచున్నది. ఇది నేను చెప్పనివ్వండి, ఇది సగం టేపు అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశం అయిపోతుందో ఆ ఘడియలోనే ఎల్లప్పుడూ కూడా నేను దీన్ని ఎందుకు నమ్ముతున్నానంటే, ఈ తరగతి నాకిక్కడ ఉండకముందు నాకు భాగమై ఉన్నది ఒకటి ఉన్నదని నేను నమ్ముతున్నాను. నేను చనిపోకముందు ఇశ్రాయేలీయులను ప్రభువునొద్దకు తీసుకుని రావాలి. దానికి హేతు ఏమంటే, పాన్ అమెరికన్ చార్టు ద్వారా ఇశ్రాయేలు ఒక దేశముగా ఎప్పుడు ప్రకటన చేయబడినదో, ప్రజగా కాదు దేశముగా, వారు చెల్లాచెదరైపోయిన 2000 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అదే ఘడియలో, ఖచ్చితంగా అదే గంటకు ఆ దూరాన ప్రభు యొక్క దూత సువార్తతో నన్ను పంపి ఉన్నాడు. అదే విషయం 1946వ సంవత్సరం మే 7వ తేదీ. ఆ తరువాత నేను తెలుసుకుంటానికి నాకివ్వబడినది. తండ్రి హృదయము పిల్లల వైపునకు, పిల్లల హృదయము తండ్రుల వైపునకు త్రిపుట. అది వర్తమానం. గమనించండి. మలాకి 4, 3 కాదు 4. మరో విషయం, నా యొక్క కుమారుడు బిల్లీపాల్, నేను, సహోదరుడు ఎన్ బాక్స్టర్ పాలస్తీనాకు వెళ్ళు దారిన ఉన్నాం. సహోదరుడు ఆర్గన్ బ్రైట్ యొద్ద మేము యూదులను కలిసిన తర్వాత వారు కూటమిని చూశారు. లైవిస్ పెత్రూస్ ఈ బైబిల్ను అక్కడికి పంపాడు. అతడు చెప్పాడు, ఇశ్రాయేలు పెద్దలను నీవు పిలిచినట్లయితే నా అర్థం ఈ సాంప్రదాయాలతోనున్న ఈ కొత్త రబ్బీలను కాదు, నిజమైన ఇశ్రాయేలు పెద్దలను. మనం ఈ క్రొత్త నిబంధన చదివాము. సమరయ స్త్రీతో చెప్పినట్లు మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులు మనకు తెలియచేయును అని మనకు తెలియను. మన మెస్సయ్య ఒక ప్రవక్త యుడునని మోషే చెప్పినది మనకు తెలుసు. లేఖనముల ద్వారా నీవు వారిని చూయించగలిగితే, చెప్పగలిగితే, నేటి రాత్రి వర్తమానంలో మనం ఎలాగ వెళ్తున్నామో అలాగన అన్యుల కాలం వచ్చుటకై వారి హృదయం మూయబడి వారి కన్నులకు అంధత్వం కలిగినది. అన్యులమైన మనము సమాధాన సమయం పొందుకొంటు కొరకై యోసేపు కాలంలో ఏ విధంగా మూయబడినవో ఆ విధంగా వారి హృదయాలు కఠినపరచబడినవి. తరువాత ఆ యూదులను ఒక స్థలానికి తెచ్చి, నీవు ఏ విధంగా ఆత్మ ప్రేరేపణ చేత అన్యుల మధ్య నీవెలాగూ చెప్తావో ఆ విధంగా ప్రజల నుండి వారిని పిలువు. వారు చెప్తారు, ఈ యేసు ఆయన మెస్సియా అయినట్లయితే నీ మాటలు సత్యమే అవుతవి. ఇంకా ఆయన చచ్చినవాడు కాదు, ఆయన జీవించి ఉన్నాడు. ఆయన జీవించి ఉన్నట్లయితే ఆయన సేవకుల్లో ఉంటానని, ఆయన శిష్యులలో ఉంటానని వాగ్దానం చేశాడు. ప్రవక్త గుర్తు చేయుట మనము చూచినట్లయితే అప్పుడు ఆయన మెస్సియా అని నమ్ముదాం. ఎటువంటి సంపూర్ణమైన విషయం. ఖచ్చితంగా అది నిజం. అలాగైతే అది ఏమి చేస్తున్నది? ఒక్క దినములో నాయకుల మధ్య ఒక జనాంగం జన్మిస్తుంది. వారిలో ప్రతి ఒక్కరికి కూడా అది మేము ఎరుగుదామని చెప్తారు. ఆ రబ్బీ అది చెప్తే ఇంకా అదంతే. ఒక్క రోజులో ఒక్క జనాంగం జన్మిస్తున్నది. ఇశ్రాయేలు ఒక్క రోజులో జన్మించును. నేను నా దారిని వెళ్తూ ఈజిప్టులోని కైరోలో నిలబడి ఉన్నాను. నా చేతిలో టికెట్ ఉన్నది. 15-20 నిమిషాలు విరామ సమయం. వారు పిలుపునివ్వబోతున్నారు. ఏనుగు దంతాలతో చేసిన ఒక చిన్న బొమ్మను చూడటానికి వెళ్ళాను. నేను దానిని నా యొక్క డాక్టర్ స్నేహితుడైన డాక్టర్ శామ్ అడియారకు కాగిత బరువు కొరకై పంపనై ఉన్నాను. నేను దాని వైపే చూస్తూ ఉన్నాను. ఒకటి నాతో ఇలా చెప్పినది,
ఇది సమయం ఇంకా కొలేదు, పాలస్తీనాకు వెలుపట ఉండు అని. కనుక నేనది ఆలోచన చేస్తూ ఉన్నాను అని నేను తలంచాను. నేను వెళ్ళిపోయాను. అలా అనుకొని ఒకరు నాతో చెప్పారు, ఇది సమయం కాదు. ఆ హ్యాంగర్ వెనకాలకు నేను వెళ్ళిపోయాను. నా తల దేవుని వైపునకు ఎత్తి, దేవా, నీవేనా నాతో మాట్లాడుతున్నది అని అడిగాను. ఇలాగ చెప్పాడు, ఇది సమయం కాదు, పాలస్తీనాకు దూరంగా ఉండు, ఇది సమయం కాదు. అప్పుడు నేను నా టికెట్ తీసుకుని దాన్ని మార్చుకుని అక్కడి నుండి రోములో గుండా లిస్బోన్కు పోర్చుగీస్లోనికి వచ్చి అక్కడి నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తిరిగి వచ్చాను. సమయం ఇంకా కాలేదు, అన్యజనుల దోషము ఇంకా సంపూర్తి కాలేదు, పాత్రకు అంచు వరకు వచ్చినది. అయితే ఒక దినాన అవుతున్నది. దేవుడు ఒకరిని పంపుతాడు, అతడు ప్రవక్త అవుతాడు, వారికి రుజువు చేయబడుతున్నది. దేవుడు అతన్ని త్వరగా లేపుతాడని నేను నమ్ముతున్నాను. అతడు ఎవరైనప్పటికీ త్వరగా వస్తాడు. అది రావాల్సి ఉందని నేను నమ్ముతాను. అందుకొరకే మనం ఇది చదువుతున్నది. దానికి మనం ఎంతో సమీపంగా ఉన్నాము. జ్ఞప్తించుకోండి, ఎప్పుడైతే యూదులు క్రీస్తును స్వీకరిస్తారో ఆ నిమిషంలోనే సంఘం వెళ్ళిపోతుంది. అన్యుల మీద వారిపైన తెగుళ్ళు కృమ్మనింపబడును. అదే శ్రమకాలము. ఈ బైబిల్ ఈ విధంగా ఉండడం చూస్తూ సంఘము శ్రమకాలము గుండా వెళ్తుందని గొప్పగా బోధించే బోధకులు ఎలా చెప్పగలుగుతున్నారు? అది చెప్పే ఒక్క లేఖనము కూడా బైబిల్ గ్రంథంలో లేనప్పుడు వారికి ఒక్కటి కూడా లేదు. ఎలా చెప్పగలరు? ఒక మనుషుడు నాతో కొద్ది కాలం క్రితం ఇలాగన్నాడు, ఓ సహోదరి మెక్ఫర్సన్, సంఘము శ్రమల గుండా వెలునని బోధించున్నది. ఎందుకంటే మనం ఆ కాలములో వెలుగుతున్న కాంతులుగా ఉంటాము. అది ఇశ్రాయేలీయులు, అన్యులు కాదు, అన్యజనులు. సంఘం వెళ్ళిపోయినది. ఏ శ్రమ నుండి వారు వెళ్ళనవసరం లేదు. ఆ ఘట సర్పము తన నోటి నుండి నీళ్లు వెళ్ళకెక్కును. 17వ అధ్యాయం. శేషించిన వారితో యుద్ధము చేయుట కొరకై ప్రకటించెను. నిద్రించుచున్న కన్యకలతో నిజమైన సంఘం వెళ్ళిపోయినది. ఎక్కడైతే పెళ్లి విందు జరుగుతున్నదో ఆ సమయమునకు ఆమె వెళ్ళిపోయినది. ఆఖరు వారమునకు అదే మహాశ్రమ సంభవించు సమయం. మిడతలు, హింసలు సంఘాల మీదకి వచ్చున్నది. ఆ తరువాత ఆఖరులో 19వ అధ్యాయములో ఇక్కడ తన యొక్క పెళ్లి కుమారునితో వచ్చుచున్నది. హల్లెలూయా! రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రక్తములో ముంచబడిన వస్త్రముతో తెల్లని గుర్రాల మీదనున్న పరలోక సైన్యము ఆయనతో ఉండును. 1000 ఏండ్ల పాలనలో తన స్థానాన్ని స్వీకరించుటకు అదిగో ఆమె వచ్చును. ఆమేన్. నీవది ఎలా చేస్తావు? దానిని బ్రతుకులో గొప్పదానిగా చేస్తావు. అదిగో అక్కడ క్రీస్తు సేవకుడు ఉన్నాడు అని వారు చెప్పులాగునా నీవు అలాంటి జీవితాన్ని నీవు జీవిస్తావు. ఆ విధముగా నీవు ఆయన నామాన్ని ఘనపరుస్తావు. మనం చూద్దాం. మీరు ఆయన్ని ప్రేమించరా? ఇప్పుడు మనము చిన్న పాట. అనేక సంవత్సరాల కాలంలో ఒక పశువుల తొట్టిలో, అది నిజం, అది నాకు తెలుసు, మనుషులను వారి పాపములను రక్షించుటకు ఒక శిశువు జన్మించెను. నిరంతరముండు ఒక గొర్రెపిల్లగా యెహోను ఆయన చూచెను. ఆ 7 ముద్రలతోనున్న ఆ గొర్రెపిల్ల ఆకాశమందును భూమి మీదను అది స్వీకరించు ఒకే ఒక్కడైన గొర్రెపిల్ల. నేను ఆరాధించుటకు ఆశపడుతున్నాను. మరి మీరు కేవలం ఒక ప్రసంగాన్ని వినటానికి మన మందిరానికి రాలేదు, దానితోనే వెళ్ళిపోవుటకు. అయితే మనము ఆయన ఆరాధించుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుటకు మనం వచ్చాము. మీరు సత్యాన్ని విన్నారు, అది వాక్యము, అవును కదా? ఆరాధన చేయుట, నీకు నీవు ఆయనకు తెలియపరచుకునుట. అవును. ఓ ఐ లవ్ దట్ మ్యాన్ ఆఫ్ గ్యాలిలీ. దానిపైన చిన్న ఆలాపన మాకు ఇవ్వండి. అవునండి టెడీ, అది నీకు తెలుసునా? నేను ఇప్పుడు మర్చిపోయాను. మనం చూద్దాం. ఇది వినండి. నేను ఆయన ప్రేమిస్తున్నాను. మరి మీరు? నా నిండైన హృదయముతో. మరి మీరు? ఆయన ఆశ్చర్యకరుడు కదా? మనము తలలు వంచుకుని దాన్ని గురించి ఆలోచించేయి. ఓహో, అది ఆలోచించేయి. ఇప్పుడు మనమంతా కలిసి, నేను రక్షించబడ్డాను, ఎంతో ఆనందిస్తున్నాను, ఆయన రాకడను నేను ఎదురు చూస్తున్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను. దాని భావాన్ని మనం వెలిగితే మన చేతులు పైకెత్తుదాము. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? అలాగైతే ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న వారిని మీరు ప్రేమించకపోతే మీరు చూడనటువంటి ఆయన్ను ఎలాగూ ప్రేమిస్తారు? ఒకరి హస్తాన్ని ఒకరు కరస్పర్శ చేద్దాం. ఈ విధంగా చెప్తూ ఆలోచించేయి.
ఒక గొప్ప ప్రత్యక్షత మనం ఎరుగునట్లుగా ఆయన చేశాడు. మనం ఆయన్ని ప్రేమించవద్దా? ఆయన ఆశ్చర్యకరుడు కదా? మనలను ఎన్నడూ మర్చిపోయినటువంటి మన ప్రభుని యేసుకు మనమెంత కృతజ్ఞత కలిగి ఉండవలసి ఉన్నది. ఎదిగో మీతో సదాకాలం నేను ఉంటాను. దానియేలు 70 వారాల గురించి మీరు ఆనందిస్తున్నారా? మనం ఆయన్ని ప్రేమించవద్దా? అది ఎలా చేద్దాం? నీ నిన్ను హృదయముతో ఆరాధన చెయ్యి. ఓ యేసు, ఒకటి సమీపించుటను మేము చూస్తున్నాము. ప్రవక్తని యెషయా అది మాట్లాడాడు, ఇర్మియా అది మాట్లాడాడు, దానియేలు వెనుదిరిగి చూచి వారు చెప్పిన ఏదో విన్నాడు. అతని హృదయానికి అది ప్రేరేపణ కలుగు చేసినది. పరలోకం వైపు తన ముఖం ఎత్తాడు. అతడు ఉపవాసమున్నాడు. గోనెపట్టి కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. అతడు తన ప్రజలకు హెచ్చరిక చేయడం కొరకై వినాలని అతడి కోరాడు. ప్రభువా, నీ గ్రంథముల ద్వారా మేము చూశాము. యెషయా పుస్తకము, ఇర్మియా పుస్తకము, యాకోబు, యోహాను, లూకా, మార్కు, మత్తయి అన్ని నీ పుస్తకాల ద్వారా, ప్రత్యక్షత పుస్తకము ద్వారా మేము అంతమును సమీపిస్తున్నామని మేము చూస్తున్నాము. ప్రభువా, మేమెక్కడ జీవిస్తున్నామో అది ఎరుగుట కొరకై ప్రార్థనతో, విజ్ఞాపనలతో ఆకాశం వైపు మా తలలు ఎత్తుకున్నాము. అరుణోదయ కాంతి చొచ్చుకుని వచ్చుట మేము చూస్తున్నాము. ప్రభువా, నీ యొద్దకు మేము వచ్చుచున్నాము. ఇప్పుడు మా విశ్వాసం నీపైనే ఉన్నది. చులకనగా చిక్కులు పెట్టు ప్రతి భారమును, ప్రతి పాపమును, ప్రతి చిన్న అవిశ్వాసమును ప్రక్కన పెట్టి మా కాలము కొద్ది అని ఎరిగిన వారమై ఉన్నత పిలుపు యొక్క గురి యొద్దకు చొచ్చుకొని వచ్చుచున్నాము. ప్రభువా, ఇక్కడ ఉన్న వారిని ఆశీర్వదించండి. వారు నిన్ను ప్రేమిస్తున్నారు. వారు నీవారై ఉన్నారు. వారు బయటికి వచ్చారు. నీ ఒక్కడివే ప్రత్యక్షతను తెలియచేస్తున్నది. మేము నీ మీదనే ఆశ పెట్టుకుని వేచి ఉండగా ఇవన్నీ నీవు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, మధ్యాహ్న వేళకు మంచి పఠనాన్ని దయచేయండి. మాకు గ్రహింపు దయచేయము. తిరిగి నిర్మలత్వముతో మమ్మ తీసుకురండి. ప్రభువా, నేను చదువుతూ ఉండగా ఈ మధ్యాహ్న వేళ కొరకు నన్ను అభిషేకించండి. గాబ్రియేలు దర్శించిన ఈ 6 విధాలైన కారణాల కొరకు నన్ను అభిషేకించండి. గాబ్రియేలు దర్శించి 6 విధాలైన అర్థాలు చెప్పినట్లయితే ప్రభువా, మేమది తప్పక తెలుసుకోవాలి. మేము పుస్తకముల ద్వారా చదివి మేము సమీపంగానే ఉన్నామని ఎరిగి ఉన్నాము. కనుక ఈ రాత్రి మీరు మాకది బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాము. ఓ దేవా, రాబోతున్న ఆదివారం ఆ దినములు అక్కడ పెట్టండి. ప్రభువా, ఎలాగో నాకు తెలియదు. అయితే సరిగ్గా కాలములోనే నీవైతే తీసుకురాగలుగుతావు. తండ్రి, అనుగ్రహించండి. మేము నీవైపే చూస్తున్నాము. మేము ఒకరినొకరము ప్రేమించుకుంటున్నాము. దేవుని కుమారుని యేసు రక్తము మా సమస్త పాపముల నుండి శుద్ధి చేయును. నీవైపే మేము చూస్తున్నాము. తండ్రి, మా ప్రభుని యేసు ద్వారా నీకై కనిపెడుతుండగా మాకు సహాయము చేయండి.